పేరంటాళ్ళకి స్వాగతం. పోతు పేరంటాళ్ళు రండి. శ్రావణ శుక్రవారం నాడు ఇంతమంది మహాలక్ష్మిని మా ఇంటికి వచ్చారు. అదే నాకు ఆనందం. మన స్త్రీ ద్వేష సమాజం భార్య బాధ్యతల సంఘం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మగవాళ్ళ పేరంటానికి ఇంతమంది పోతు పేరంటాళ్ళు వచ్చారంటే నాకు అదే ఆనందం. బాస్ వేరే ముఖ్యమైన పని మీద వెళ్ళారు. ఈ పేరంటం విషయం నన్ను చూడమని. ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం. ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నయ్య వాయనం. ఇస్తినయ్య వాయనం, పుచ్చుకుంటున్నయ్య వాయనం. ఇస్తినయ్య వాయనం, పుచ్చుకుంటున్నయ్య వాయనం. ఇస్తినయ్య వాయనం. మా వారు స్కూటర్ మీద దింపుతామన్నారు కదా అని చాలాసేపు చూశాను వదినా. తనేదో మగాళ్ళ సంఘం ఊరేగింపంటూ వెళ్లారు. ఎంతకీ రాలేదు. మరే ఆ సీతారామారావు ఒకడు దొరికాడు మన ప్రాణాలకి. పేరంటాలు ఆడవాళ్ళకేనా, మగవాళ్ళకు కూడా ఉండాలంటూ ఇవాళ మగవాళ్ళ పేరంటాలు పెట్టాడు. భార్య బాధ్యతల సంఘం ఏమిటో దిక్కుమాలిన సంఘం ఊరేగింపని పెట్టి ఈవేళ ఊళ్ళో ఉండే మగాళ్ళందరినీ పోగు చేశాడు ఆ సీతారామారావు గారు. సీతారామరావు గారు. ఎవరది? అలా పిలవకండి, ఆయన కోపం వస్తుంది. ఆయన పేరులోంచి సీతను ఎప్పుడో తీసేశారు. ప్రస్తుతం ఉత్తి రామారావు గారే. ఏం కావాలి? ఆయన ఒకసారి కలవాలండి. మీరు కొత్త బాధ్యతలా? అవునండి, సంఘంలో చేరదామని వచ్చాం. అది అందుకే మీకు బాస్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఆయనకి 9 లక్కీ నంబర్. ఏ పని చేసినా 9వ గంటకే చేస్తారు. మండల ఆఫీస్ లో సింహాచలం 9వ గంట కొట్టగానే ఆయన ఉపదేశ మందిరం తరపులు తెరుస్తారు. ఏమియా సింహాచలమయ్యా, ఎద్దు నాకు ఎదిగిపోనావు. సోంపేరి నాగా గంటలు కొట్టి నెలకి 50 రూపాయలు తేవడము తప్ప ఇంకో పని ఏమీ చెయ్యవేమయ్యా సింహాచలమయ్యా. ఏమియా బయట పని దొరకపోతే ఇంటో వంటైనా చెయ్యవేమియా? ఏమి అబ్బాయ్యా, గిన్నెలంత తింటావో మాసం అంత తొంగుంటావో? ఆ సిద్ధి దీనికయ్యా నీకే సీని కట్టుకుని వంట చేయవయ్యా. ఏమియా పౌసం లేని ముడివియ్యా? మూతికి మీసం లేదు, మనిషికి రోసం లేదు. ఏమి జన్మమయ్యా నీది? నా కర్మకాలి నిన్ను మనవాడేనయ్యా. నీకి బదులు ఏ అడుక్కునేవాడిని చేసుకున్న సుఖంగా బతికేదని కదయ్యా. నాను ఎద్దునయ్యా, నీకి నాను వంట చెయ్యాలే పెంచముఖము దానా బామర్తియా. నాను సీర కట్టుకోవాలయ్యా. దిక్కుమాలిన పెళ్ళమా, నాను పౌరుషం లేనునియా. నమస్కారం, రండి కూర్చోండి. సోదరులారా, మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిని. ఈ జీవితాన్ని ఇలాగే వెళ్ళమర్చాలని నా కోరిక. నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంథాలోనే పెంచుకుంటున్నాను. మా ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళమే. మా సెక్రటరీ కైలాసం మగవాడు, మా పని మనిషి సన్యాసి మగవాడు, ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళవే. ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడలను తాకటానికి కూడా వీల్లేదు. అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం. స్త్రీ క్షణంలో ఏడుస్తుంది, క్షణంలో నవ్వుతుంది. ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది, నవ్వి మగాడిని ఏడిపిస్తుంది. మగాడి మనసుతో చెడుగుడు ఆడుతుంది, వాడి గుండెతో గోళీలాడుతుంది. ఎంతెందుకు, ఆడది ముళ్ళు, మగాడు అరిటాకు. అరిటాకు వచ్చి ముళ్ళుమే పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకుమే పడ్డా చిరిగేది ఆకే, చెడేది మగాడి. పెళ్లిలో ఆడది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది, అంతే. ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మొగుణ్ణి అధః పాతాళానికి అణగదొక్కేస్తుంది. ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చే. పురాణ ఇతిహాసాలను తీసుకుందాం. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుణ్ణి కాలితో తన్నితూ శ్రీరామచంద్రుణ్ణి,
మాయలేడిని తెమ్మని పంపి ఇక్కట్ల పాలు చేసింది సీత. దేవతల నవ్వుల్లాగా రవ్వల్లాగా ఆ కళకళలు పరికించారా? ఆ బంగారు లేడి ఎంత ముచ్చటగా ఉందో. అవుంది, మనోహరంగానున్నది. దాన్ని మచ్చిక చేయ మనసైంది స్వామి. నీ మక్కువ తీర్చుట నా విధి కాదా? తప్పనిసరైన పరిస్థితుల్లో తను పప్పు రుబ్బుతున్నా తమ జాతిని పొగుడుతూ పాడేలా చేసింది ఈ స్త్రీ జాతి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు, ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మా. ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ. విసన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. ఇవాటికి ఉపదేశాలు చాలు, ఇక వెళ్ళరండి. యథావిధి హనుమయ్యకి నమస్కరించి పంచసూత్ర ప్రమాణం చేయి కృష్ణ. అలాగే అన్నయ్య. ఆడదానికేసి కన్నెత్తి చూడను, ఆడదానికేసి కన్నెత్తి చూడను, ఆడదాన్ని పన్నెత్తి పలకరించను, ఆడదాన్ని పన్నెత్తి పలకరించను, ఆడదాని మాట అసలు వినను, ఆడదాని మాట అస్సలు వినను, ఆడదాని ప్రేమలో పడను, ఆడదాని ప్రేమలో పడను, ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాలు పాలవను. ఆడదాని పెళ్లి చేసుకుని కష్టాల పాలవను. కళ్ళు మూసుకుని హనుమయ్యని ధ్యానించుకో కృష్ణ. మూసిన నీ కళ్ళల్లో ఎవరు కనిపించారు చెప్పు నాన్న. ఎవరో అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తుంది అన్నయ్య. అపచారం, అపచారం! నీ మనసును విషపూరితం చేయడానికి ఆ శంకిని జాతి ప్రయత్నిస్తూ తుడిచేయి. నీ మనసులోంచి ఆ భావాలను తుడిచేయి. వెళ్ళు, వెళ్ళి కాలేజీకి రెడీ అవ్వు. హనుమయ్య. పిలిచావా రామయ్య? ప్రణామాలు హనుమయ్య. రామార్పణం. నాకు నీ ఆశీస్సులు కావాలి. శుభమస్తు. రా కూర్చో. కాఫీ ఏమైనా తీసుకుంటా? వద్దులే, పైత్యం చేస్తున్న ఈ మధ్య కాఫీలు టీలు మానేశాను. కూల్ డ్రింక్ ఏదైనా ఇప్పించు. ఒక్క నిమిషం. రా హనుమయ్య, తమ్ముడు ఏమైపోతాడోనని భయంగా ఉంది హనుమయ్య. ఆ వయసు అటువంటిది రామయ్య. మనసు నీతి లేని కోతి లాంటిదైతే వయసు కళ్ళు లేని గుర్రం లాంటిది. కృష్ణుణ్ణి వీలైనంత అదుపులో ఉంచడానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నంలోనే ఉన్నానయ్య. రాత్రే నారదుడు, తుంబురుడు, గరుత్మంతుడు మేమంతా సరదాగా కూర్చుని నీ గురించే ముచ్చరించుకున్నాం. పురుష ప్రపంచానికి నువ్వు చేస్తున్న సేవ అద్వితీయమైందని అందరూ నిన్ను పొగిడారయ్యా. అంతా మీ దయ. మరిచాను, అతి త్వరలో నీ దగ్గరికి మరో బాధా సర్పదష్టుడు, భార్యా బాధితుడు రాబోతున్నాడయ్యా. మరో భార్యా బాధితుడా? ఎవరయ్యా అతను? నేనేరా, అప్పల స్వామిని, నిప్పప్పల స్వామిని. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకునేరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని. నా జేబీ కత్తిరిస్తావురా గుండు సూది చేపెదవా నిన్ను? అయ్య బాబాయ్ బాబు, తప్పైపోయింది బాబు, క్షమించండి. బస్సులో నిగనిగలాడే తన గుండు చూసి ఎవరో తిరుపతి భక్తులని బెంపడ్డాను బాబు. ఇంకోసారి సౌకర్యం చేద్దామని కత్తిరేశా. పళ్ళి గిలించావా కొళ్ళబడు తనకేడి ఎదవా పొలబడికే. తమరని తెలిస్తే నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు. బాబు నన్ను ఒగ్గేయండి బాబు. నీ కట్టు కథలు నా కాడు సెల్లవురా దబ్బన ముఖం మీదవా. రే నోటు పదకొండా. ఎస్ సార్. రే నేను ఇక్కడున్నాను రా. ఎస్ సార్. నీకు పిలిచినాడు పిలిపి వినపడదు, ఎదురుగుండా ఉన్నవాడు కనపడ్డు. చస్తున్నవా నీతో ముందండి లాకబులతో చెయ్యి. సరే అట్టగ్గానేవ్వండి. రేపో మాపో నేను బయటకు రాకపోతానా? దుర్గమ్మ గారి కాడికి వెళ్ళి, అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన జేబుకి వస్తాను చెప్పుకోకపోతానా? ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా. రే నోట పదకొండు. ఆయన ఎందుకు రా లాకబులతో వస్తున్నావు? నన్ను కాదు, నీకు సరిగ్గా ఈనపడి సాగుకపోవడం నా సాగుకు వచ్చిందిరా నాయన. నేను లాకబులకు దయమన్నది ఈయన్ని కాదు, బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆడిని. రే నాయన నువ్వు వెళ్ళిపో, బేగ వెళ్ళిపోరా. సరే బాబు, నేను ఇంటికి వెళ్తాను. ఏంటి మా ఇంటికే? మీ ఇంటికి కాదు బాబు, మా ఇంటికి. ఇది ఎచ్చి వెళ్ళిపోరా నాయన. పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు. సరే ఉంచండి. అడ్డమైన వాడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాకు అయిపోయింది. రైట్ రేరా, బేగ నా జీతం అయిపోతాడు, నాకు అవుతా చాలా పని ఉంది. ఇంకెక్కడ జీతం అయ్యా? ఇందాకే మీ ఆవిడ వచ్చి తీసుకెళ్ళింది. ఏంటి మా దుర్గొచ్చి తీసుకెళ్ళిందా? దానికి ఎందుకు ఇచ్చారండి? నేనెక్కడిచ్చానయ్యా? ఆవిడే లాక్కుపోయింది. గోవిందా గోవిందా. అయితే ఈ నెలంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే. రే నోట పదకొండు.
ఎస్ సార్. ఇటు ఎస్ సార్. ఈ నెల జీతం మన చేతికి అందలేదు. 4 రూపాయలు సంపాదించుకోవాలి. స్కిల్ గేమ్స్ ఏర్పాటు ఎరా 111 అంతా రెడీనా? అంతా రెడీ సార్. ఎరా ఆట మొదలెడదామా? రండి. కూర్చోండి. మీ అందరికీ తెలుసు కదా, ఇట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకోడి నిప్పప్పలు సామి. ఆడండి. అరే వీడి ఆట అయిపోయింది. రేయ్ నీకు డీల్ షో పడ్డట్టుంది. ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిశిచ్చ పడిపోద్ది, జాగ్రత్త. ఆహా మన గురువు గారి ఆట చూడండి. మలయాళపోడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన 60 పిల్ల తెలుగు మాట్లాడినట్టుంది. ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా. ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను. మాకంత అదృష్టం ఎక్కడది బాబు. తమరు ఆడుతుంటే మా ఆడ తిప్పడమే ఉరిచిచ్చ పడిపోదు. ఇదిగోండి బాబు నాది ఫుల్ కౌంట్. నాది ఫుల్ కౌంటే బాబు. నాది అంతే బాబు. నాది అంతే. ఏట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు, ఇంకా కౌంట్లేనా? రే 111. ఎస్ సార్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. రే ఇవ్వండి, మీ పనులు మీరు చూసుకోండి. వస్తాం బాబు. రాయించండి బాబు. రే 111. సార్. మా ఆవిడ నన్ను రాచి రంపనెట్టేస్తుందిరా, చచ్చిపోతున్నాను అనుకో. అయ్యా నాదో సలహా. ఏంటది? మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్ళంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండి అయ్యా. నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పాలి స్వామి. అయ్యా నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయిందండి అయ్యా. మా ఆవిడ నాకు మొగుడో, నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా. ఈ ఎడ్డు నిప్పప్పల స్వామి ఓల్ ప్రపంచకాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంట్లో మా ఆవిడ దడదడలాడిచ్చేస్తుందండి అయ్యా. అర్థమైంది అప్పల స్వామి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతుందన్నమాట. ఇదిగో ఈ లేహ్యం తీసుకో. ఏం చేయమంటారండి అయ్యా? గుండుకు పూసుకోవయ్యా. ఏం ప్రశ్న అది? లేహ్యాన్ని ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి అయ్యా. నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పల స్వామి. లేహ్యాన్ని తింటారు. ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలుక మీద రాసుకో, పులివైపోతావు. ఈ లేహ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా. ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో. నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగజాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జువా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించప్పల స్వామి. అట్లాగే సార్. తణుకులో తంటా తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. రికార్డు రెచ్చవాడెత్తుకుపోను. ఎంత బుద్ధి తక్కువదైనా చీర కట్టుకుని ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్టా నిలబడితే ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడదు. చితే, ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషివి. నువ్వెక్కడ దొరికేవి నా ప్రాణాలు కొరకు తినేదానికి? పద ముందు లోపలికి పద, నీ పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పనుంది. వస్తాను, నాకేంటి భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. పదా. రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా. అలా కానీ నేను ఎందుకు కాదంటాను? ఇదే ఇల్లు రాజేది. ఒరే సన్యాసి, మొక్కలు నీళ్లు పోసి. ఇదిగో బాబు, మా తమ్ముడున్నాడా? అంటే అదే సీతారాముడు. మా బాస్ మీ తమ్ముడు గారా? ఆ. లోపల పదండమ్మా. మీ అమ్మాయి గారా? కాదు, మా ఆడపడుచు. అలాగా, పదండమ్మా. ఏమైందమ్మా? ఏమీ కాకపోతే అంత అరుపు ఎందుకు వచ్చావమ్మా? ఎక్స్క్యూజ్ మీ. ఇందాక ఆయన ఎవరో ఏమైందని అడిగితే ఏం లేదని అన్నారు. దాన్ని బట్టి
నేనంటే మీకు ఇష్టం అని అనుకోనా? చెప్పండి, మీ కాలు తొక్కేనని ఆయనతో మీరు ఎందుకు చెప్పలేదు? ఐఎమ్ సారీ. అవును, నేను ఎవరు డాక్టర్ గారు అబ్బాయిని. నేను మీకు తెలుసా? తెలుసు, మీరంటే ఇష్టం కూడా. అయ్యా, నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమోనన్న అనుమానంగా ఉందండి అయ్యా. అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది. కాస్తంత రెస్ట్ తీసుకుంటానండి అయ్యా. తిట్టి తీస్తా. ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను. ఏయ్, ఇదిగో ఇది ధనురాసనం. ఈ ఆసనం కంటిన్యూ చేత కాసేపు. అయ్యా, ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా. అదే పెంచా, నెలకు 6,000. వద్దు మహాప్రభు, వద్దు. ఎలుకల బొల్ల లాంటి ఆ కొంపకి 50 రూపాయలే ఎక్కువ. వేస్తా, ధనురాశ్రమం వేస్తా. ఊగు. ఊగుతా. ఆహా, ఎంత చక్కగా ఉందో, ఎంత హాయిగా ఉందో మహాప్రభు. ఆహా, ఏమి హాయిలే హల. ఆహా, ఎంత హాయిలే హల. కులాసాగా ఉన్నావా సీతారామ? ఆగు, నా పేరులోంచి ఆడపేరు తీసేశాను. ఉట్టి రాముడు అని పిలువు చాలు. కులాసాగా ఉన్నావా ఉట్టి రాముడు? ఇదిగో, ఉట్టి రాముడు తొట్టి రాముడు కాదు, రాముడు అను చాలు. నానా ఇబ్బందుల్లో పడ్డాంరా రాముడు. ఇంకో దిక్కు తోచక నీ ఇంటికి చేరాం. ఏమైంది? ఉన్న ఇళ్ళు పొలాలని అమ్మేసి మీ బావగారు డబ్బంతా బ్యాంకులో వేశారు. తను ఎలాగైనా ఏదో ఓ ఉద్యోగం సంపాదించి మొగాళ్ళని అనిపించుకుంటానని శపథం చేసి అడ్డమైన ఊళ్ళు తిరుగుతున్నారా. 6 ఏళ్ల నుంచి ప్రయత్నించిన అనాకాని ఉద్యోగమైనా దొరకలేదు. బ్యాంకులో నుంచేమో డబ్బు తీయడానికి వీల్లేదంటారు. ఇంకా ఆయనతో ఊళ్ళు తిరగలేక నేను జ్యోతి మీ ఇంట్లోనే ఉండిపోదామని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడే ఉంటారా? వెరీ గుడ్ సార్. కింద రూమ్ ఏర్పాటు చేయమంటారా? నాయన కృష్ణ, కులాసాగా ఉన్నావా? కులాసాయక్కయ్య. చూడరా, జంట ఎంత ముచ్చటగా ఉన్నారో. వీళ్ళ Excuse me? చిన్నప్పటి నుంచి నేను మీ బావగారు అనుకుంటూనే ఉన్నాం. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే అవాచ్యమేమిట్రా? మర్యాదగా బయటికి వెళ్ళండి. సార్, పాపం వాళ్ళు. విల్ యూ ప్లీజ్ షట్ అప్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఐఎమ్ సారీ సార్. అదేమిట్రా, చిన్నతనం నుంచి నువ్వు కిష్టుడు నా దగ్గర పెరిగిన వాళ్ళని చనువు కొద్దీ వస్తే మమ్మల్ని పెంచినందుకు థ్యాంక్స్. కావాలంటూ 10,000 ఇస్తాను, పట్టుకెళ్ళు. అంతేగాని మీరు ఇక్కడ ఉండడానికి మాత్రం వీల్లేదు. ఈ ఇంట్లో ఆడగాలి తగలకూడదు, ఆడనీడ పడకూడదు. దయచేసి వెళ్ళు. పెడతాంరా. మేమే గతి లేక నీ కొంపకు రాలేదు. వెళ్ళవే, ఆ పెట్టెల సంచి తీసుకురా. మాకు ఉన్నాయి ఆస్తి పాస్తులు. తోడబుట్టిన తమ్ముడివి ఇంత వండి పెడుతూ పెద్ద దిక్కుగా పడుందామని వస్తే మెడబట్టు బయట గెంటుతావా? పదవే, ఇంత అవమానం జరిగాక ఇంకా ఇంటి తూరు పట్టు వేలాడే కన్నా మనకేం పడలేదు. పద. సొంత అక్కకి పెంచినందుకు 10,000 ఇస్తానంటావురా? అమ్మా నాన్న అదృష్టవంతులరా, వెళ్ళిపోయారు. లేకపోతే పాలిచ్చినందుకు తల్లికో 5,000, జన్మనిచ్చినందుకు తండ్రికో 10,000 రేటు కట్టేవాడివే నువ్వు. కవి వింటున్నావా? కవిరాగులంటే అట్టా ఉండాలయ్యా. ఆలంతా సప్పట్లు అదిరిపోద్ది. ఊగో. ఆ పాత్ర కూడా ఇరికిస్తానండి అయ్యా. అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమేగా నా పని. కవి అయ్యా, గొప్ప డవిలాగిన ఆనందంలో హాయిగా చక్కగా శమాసనం వేద్దామండి అయ్యా. ఇంకా నా బొందులో ప్రాణం ఉండగా నీ ఇంట్లో అడుగు పెట్టండి రా. నువ్వు నీ డబ్బు కట్టగట్టుకుని సావండి. చూడండి, మీరు రామారావు అక్కగారా? మరేనమ్మా, దిక్కుమాలిన అక్కగారిని. అందుకే తమ్ముడింటో గొప్ప మర్యాద జరిగింది. మెడపట్టు గెంటాడు. అతను గెంటితే గెంటాడు. మీరు మా ఇంట్లో ఉండండమ్మా. ఓ వాట ఖాళీగానే ఉంది. వద్దులేమ్మా. నేను మా పిల్ల ఏ కాశీయో రామేశ్వరమో పోయి అడుక్కు తినైనా బతుకుతాం, కానీ ఇలా అభిమానాన్ని చంపుకొని వీడింటి ముందు మాత్రం పడున్నాం. పదవే. చూడమ్మా, అరే ఓసి నీ మొగుడు మినిస్టర్ అవ్వా, చెప్పేది కాస్త వినిపించుకోమ్మా. ఇక్కడ గొప్ప తెలివైన వాడు, చాకులాంటి కుర్రాడు ఉన్నాడు. హె, ఎవరో కాదు, నేనే. నాకు ఉద్యోగం ఇచ్చుకుని బాగుపడే ఛాన్స్ మీ కంపెనీకి ఇవ్వాలని ఫోన్ చేశాను. ఏమిటి, ఉద్యోగాలు లేవా? సరే, హలో పోర్టా? నేను బాగా పనిచేసి పెట్టగలను. నాకేమైనా ఉద్యోగం ఇచ్చుకోగలరా? నాకు డిగ్రీ ఉందండి. టీఏబిఎఫ్ అంటేనా? టీఏబిఎఫ్ అంటే 10th అపియర్డ్ బట్ ఫెయిల్డ్. హలో హలో, పెట్టేశాడే. మాస్టారు, సిగరెట్ ఒకసారి ఇవ్వండి. యాండే యాండో ఇదేటయ్యా, సిగరెట్ అడిగితే నిప్పు కోసం వరకున్నాను, అలా తీసుకెళ్ళిపోతావు పెట్టి. చూడండి, సిగరెట్ మీకు తెలియకుండా ఎత్తుకుపోతే అది తప్పు, దొంగతనం. నేను మర్యాదగా అడిగాను, మీరు మర్యాదగానే ఇచ్చారు. కాలుస్తున్నాను. వద్దంటారా? తీసుకోండి, దానికే తీసుకోండి. ఇంకెందుకు ఇది?
గొప్ప కేసే. ఇదిగో ఇక్కడున్నారు ఈయన. ఈ ఊళ్ళో ఎక్కడ చోట్లేనట్టు కొండెక్కి ఇక్కడ నిలబడ్డారు. ఏమండి, ఇక్కడేం చేస్తున్నారు? ఈ ఊరంతా ఎప్పుడు కొందావా అని ఆలోచిస్తున్నానే. ఉప్పు కొండానికి జేబులో పావలా ఉంచుకోరు గాని ఊరు కొంటారట ఊరు. నేను ముట్టుకోను, అది మా నాన్నగారి డబ్బు, నాకు అక్కర్లేదు. అది సరే, పెట్టె దిగిపోయావేంటి? నీ తమ్ముడింట్లో సెటిల్ అయి ఉంటావు కదా, మధ్యాహ్నం భోజనానికి అక్కడికే వద్దాం అనుకుంటున్నానే. చాలే ఊరుకోండి. మా వారు ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నారా? నాకు ఇంకో దిక్కుతాతుగా నీ దగ్గరకు వచ్చానంటే సొంత అక్క నన్న అభిమానం కూడా లేకుండా నా ఇంట్లో ఆడ నీడ కూడా పడ్డానికి వీల్లేదంటూ నన్ను జ్యోతిని మెడపొట్టు గింటాడండి. ఐసి, మన వాడిని గురించి నేను వినదంతా నిజమే అన్నమాట. వాడు ఇంగ్లాండో ఇంగ్లాండో వెళ్ళొచ్చి బాగా చెడిపోయాడు అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ప్రస్తుతానికి ఏదైనా సత్రంలో దిగుదాం. కడుపులో కాస్త దాణా పడ్డాక మెదడుకు మేత పెడతాను. ఈ వాసురాబుర్రా ఐడియాలు గరిగరా. లక్షల ఆస్తి పెట్టుకుని ఇలా సత్రాల్లోనూ వీటెరుగుల మీద పడుకునే కర్మ మనకేమిటండి అసలు? సుభద్ర, ఆ ఆస్తి నాది కాదని చెప్పాను కదా. మా నాన్న సంపాదించింది. తండ్రి ఆస్తి ఖర్చు చేస్తూ జల్సాగా తిరగటం మగ లక్షణం కాదు. అందుకే అదంతా బ్యాంకులో వేశాను. ఎప్పటికైనా నేను ఒక ఉద్యోగం సంపాదించుకుంటాను. నా సంపాదనతోనే మిమ్మల్ని పోషించుకుంటాను. దట్స్ ఆల్. ఆడదాని మాట అస్సలు వినను, ఆడదాని ప్రేమలో పడను, ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాల పాలవ్వను. వెరీ గుడ్. ఈ పాలు తాగేసి కాలేజీకి వెళ్ళు. పాలొద్దన్నయ్య, ఈ మధ్య అవి తాగుబుద్ధి అవడం లేదు. అదే నీలో రాకూడదే ఆ మార్పు. తాగు. నమస్కారం అండి అయ్యా. దా అప్పల స్వామి. సరాసరి ఇంట్లోకి వచ్చినందుకు ఏమనుకోకండి అయ్యా. తమరు ఇచ్చిన లేయాన్ని నాలికి రాసుకోవటం కాదు, అలవాలగా మొత్తం నాకేసిన నాకేం పని జరగలేదని చెప్పిపోదామని వచ్చానండి అయ్యా. కానీ ఈడ మీరు మీ తమ్ముడు గారితో పంచసూత్రాల ప్రమాణకం చేయించడం చూస్తా ఉంటే నాకు అలా నేనే నమ్మలేకపోతున్నానండి అయ్యా. అది రోజు ఉండే దినచర్య అప్పల స్వామి. వాడి జీవితం నా బ్రతుకులా వెలిసిపోకూడదని ఈ జాగ్రత్తలు. తమరు ఆడదంటే ఇంత అసహ్యం పెంచుకున్నారంటే ఎప్పుడో ఏదో ఎదురు దెబ్బ తినుంటారని నా అనుమానం. తమరు ఏమనుకోకపోతే నాకు తమ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉందండి అయ్యా. చెబుతాను అప్పల స్వామి. ఇన్నేళ్లుగా ఎవరికి చెప్పను నా కథని ఎవరికైనా చెప్పి బరువు దించుకోవడం నాకు అవసరమే. మా అమ్మ నాన్న నా 6వ ఏటనే నన్ను మా తమ్ముడిని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారు. అప్పటికే మా అక్కకి పెళ్ళై ఉండడం వల్ల మేమిద్దరం మా అక్కయ్య ఊరు చేరుకున్నాం. అక్కడే పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. చిన్నప్పటి నుంచి ఎందుకో అందరూ నన్ను పప్పు సుద్దా అని పిలిచేవాళ్ళు అప్పల స్వామి. పాండవులను పంచ పాండవులని ఎందుకు అందురు? సీతారాముడు, నువ్వు చెప్పరా. అది పాండవులు పంచగట్టుకుంటారు కదండి, అందుకనే మనం వాళ్ళని పంచ పాండవులు అంటామండి. ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి, మనం ప్యాంట్ పాండవులు అంటామండి. పప్పు సొద్దని సీతారాముడు, పప్పు సుద్ద. స్కూల్ చదివైపోగానే మా బావ నన్ను ఈ ఊరు తీసుకొచ్చి కాలేజీలో చేర్పించారు. ఓ చిన్న గది అద్దెకి తీసుకుని ఉండేవాడిని. నాలోని అతి మర్యాద, అమితమైన మన్నన నాతోనే పెరిగి పెద్దవయ్యాయి అప్పల స్వామి. ఇంకా అవలేదా? పాపం చాలాసేపటి నుంచి ఊడుస్తున్నారు. మీరు వెళ్ళండి నరసం గారు, ఆ కాస్త నేనే ఊడ్చేసుకుంటాను. అబ్బే వద్దు బాబు. ప్లీజ్ ఆ చీప్లీట్ ఇవ్వండి. మీరు వెళ్ళండి. నమస్కారం. నా అతి మంచితనాన్ని అసమర్థతగా జమకట్టి ఓ రోజున తన తండ్రిని తీసుకుని మా ఇంటికి వచ్చింది మా పనిపిల్ల. ఈడు మా అయ్య. నమస్కారం అయ్యగారు. చూడు బాబు, నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు కావాలా. అలాగా పాపం, ఏమిటో అంత అత్యవసరం. నా అవసరం ఏదైనా ఆ సొమ్ము నాకు ఇయ్యాల్సిన అవసరం నీకుంది. నేనివ్వాలా? అవును. అది రేపు పొద్దున 9 గంటలకల్లా నా చేతిలో పడాలా, లేకపోతే నీ నీధిలోకి ఈడుస్తా, నాన్న ఆలరీ పెడతా. ఏదో ఓ 100 లోపు అయితే సర్దగలను గాని 5,000 రూపాయలు ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి తేగలని చెప్పండి. అదంతా నాకు తెలవదు. రేపు పొద్దుటికల్లా నువ్వు నాకు ఆ డబ్బు ఇవ్వకపోతే నిన్ను నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తా, జాగ్రత్త. పదవే. అతను అలా బెదిరించడంతో నాకు ముచ్చెమటలు పోసింది. ఆ రాత్రంతా నిద్రపోకుండా భయంగా గడిపాను. తెల్లవారగానే వాళ్ళ మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి బయలుదేరాను. ఆగో, ఎక్కడికెళ్తున్నావు? పోలీస్ స్టేషన్ కి మీ మీద రిపోర్ట్ ఇవ్వడానికి. పోలీస్ స్టేషన్ కా? పద, మేము వస్తాం. పద, నీ గురించి మేము ఇస్తాం రిపోర్ట్. నా గురించా? ఏమనంటాయా? ఎంత అమాయకంగా అడుగుతున్నాడు. కట్టాల్లో పడి ఇల్లు గడవక తప్పనిసరి నా కూతుర్ని ఇంటికి పనికి పంపిస్తే దాన్ని మాయమాటలతో లొంగ తీసుకుని దానికి నెల తప్పేటట్టు చేస్తావా? అయ్యో, నేను తప్పేటట్టుగా చేశానా? ఏమండి, నేను అలాంటి వాడిని కాదండి. సాధ్యమైనంత వరకు తోటి స్టూడెంట్స్ కి సహాయపడి వాళ్ళందరూ పాస్ అయ్యేటట్టు చేశారా కానీ ఎవరిని తప్పేటట్టు చేయలేదండి. నోరు మూయవయ్యా, నా కూతురు తల్లి కాబోతుంది. దానికి ఇప్పుడు 3వ నెల. అలాగా? ఈ విషయం నరసింహ నాతో చెప్పలేదే. ఏమండి? ఆ విషయం మాకు ఇప్పుడే తెలిసింది. నీకు ఆ కబురు చెప్దామనే వస్తున్నాం.
ఎంతైనా ఆ బిడ్డకి తండ్రివి కదా. నేను ఇదేమిటండి? నేను నరసమ్మ గారిని? చచ్చా, ఏమండి ఇది అన్యాయం అండి. నేనే పాపం ఎరగను. చేసిందంతా చేసి ఇప్పుడు ఏం ఎరగనంటే నా గతి ఏంటి? చెప్పండి బాబు, మీరే న్యాయం చెప్పండి. నా బిడ్డ నేను ఇంటికి పని మనిషిగా పంపిస్తే దాన్ని లోపరుచుకొని దానికి గర్భం చేశాడు. ఏటయ్యా ఇది అంటే నాకేం తెలియదు అంటున్నాడు. చెప్పండి బాబు, మీరే న్యాయం చెప్పండి. సార్ ఇది అబద్ధం, పచ్చి అబద్ధం. ఏమయ్యా చదువుకునే కుర్రాళ్ళ ఉన్నావు? నువ్వు చేసే పనేనా ఇది? ఎంత అమాయకంగా కనబడుతున్నాడు చూడండి. సార్ నాకేం తెలియదు సార్. ఒట్టు సరస్వతి దేవి మీద ఒట్టు. ఇప్పుడు ఈ నా బిడ్డ మెళ్ళ తాళి కట్టనంటే అది ఊరేసుకుంటుంది. నా బిడ్డను నాకు దక్కించండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇదిగో, ఇట్టాని మాటలు మాట్లాడుకో. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఓ పడుచు పిల్లలు చెడగొట్టి పెళ్లి చేసుకోవాలంటే ఊరుకుంటారట. అతనితో మాట్లాడండి, 4 తగిలిస్తే తెక్క కుది దారిలోకి వస్తాడు. ఏమయ్యా? ఆగండి. ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోండి. చూడండి, మీ చుట్టూ ఈ జనం ఏమిటి? నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఇంటికి వెళ్ళి తాళం వేస్తుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. నువ్వెవరు తల్లి? నేను ఆయన భార్యని. ఏమయ్యా, ఇంత లక్షణమైన పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని నీకు ఇవేం కక్కుర్తి పనులయ్యా? ఏం చేశారైనా? అతని ఇంట్లో పనిచేసే ఈ అమ్మాయిని గర్భవతం చేశాడమ్మా. అది అసంభవం, నేను నమ్మను. అదేమిటమ్మా? మాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళయింది. ఓ బాబు ఓ పాప పుట్టగానే ఆయన వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారు. ఏం బాబు, నీ కూతురు గర్భవతి అవడానికి మావారు కారకులా? ఏ ఇలా ఆయన్ని బెదిరించి డబ్బు గుంజుదావనా? పోలీస్ పోలీస్! అబ్బే, పోలీసు వాళ్ళు ఎందుకు? పదవే, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? మొదలు ఇష్టపడతానా? కొంపకు పది నీ పని చెప్తాను. పదా రండి. అయ్యా అయ్యా, ఓహో ఇట్ట తీసుకెళ్ళిందా ఆ పిల్ల? అయినా ముక్కు మొగం తెలియనాడిని నడు రోడ్డు మీద పట్టుకుని నువ్వే నా మగుడు అనేయడం ఏంటండి అయ్యా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి చేసిన పనికి, చెప్పిన అబద్ధానికి నాకు ఆశ్చర్యం వేసింది అప్పలస్వామి. అలా తను నన్ను కొంత దూరం తీసుకెళ్ళాక నాకు భయమే సాగిపోయాను. చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అండి. మీరు నేను మీకు తెలియకపోయినా మీరు నా కాలేజీలో సీనియర్గా బాగా తెలుసు. ఇందాక గొడవ చేసిన ఆ రాస్కెల్ నాకు తెలిసిన ఇంట్లో ఓ 4 రోజుల క్రితం ఇలాగే గొడవ చేసి డబ్బు తీసుకెళ్లాడండి. ఆ బ్యాచ్కి అదే వృత్తి. అందుకే వాళ్ళు మళ్ళీ మీ చుట్టూ వల పన్నుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. ఇంకో మార్గం ఏం తోచగా అంత అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఇంకా నయం కదండి. ఆ కంగారులో మీకు మెదడు పనిచేసింది. నాకైతే బ్రెయిన్ ఆఫ్ అయిపోయిందండి. నా పేరు ఇక్ష్వాకుడని, నేను క్రీస్తుపూర్వం 620 సంవత్సరంలో మగధ సామ్రాజ్యానికి రాజునని, ఇంకా ఏమిటేమిటో అనిపించిందండి. ఈ పరిచయం సాకుగా మన స్నేహం పెరగాలని ప్రయత్నించకండి. నాకు అలాంటివి నచ్చవు. జరిగింది మర్చిపోండి. గుడ్ బై. తొలి పరిచయంలోనే నా భార్యను చెప్పడం వలన మరెందుచేతనో ఆ అమ్మాయి నన్ను ఆకట్టుకుంది. నా మనసంతా తనే నిండిపోయింది. ఆ అమ్మాయి పేరు లావణ్య. అవును, ఆ అమ్మాయి కొంతమంది ఆడపిల్లలు కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఐ సీ. జాగ్రత్త గురు, ఆ అమ్మాయికి బాగున్నాడు సుబ్బారావు అని. అతను ఆ ఇంట్లోనే ఉంటాడా? లేదు, బయట ఎక్కడో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానీ అతను ఆ పిల్ల మీద ఏగైనా వాళ్ళనివుడు గురు. సుబ్బారావు కంటపడకుండా లావణ్య ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలనుకున్నాను. మిస్టర్, ఎవరు కావాలి? అది ఇక్కడ అద్దెకిచ్చే వాటా ఉందని ఎవరో చెబితేను. చూడు మిస్టర్, ఈ ఇంట్లో గాని, ఈ వీధిలో గాని, ఈ పేటలో గాని అద్దెకిచ్చే వాటాలేవీ లేవు. ఇది ఆడపిల్లలుండే ఇల్లు. ఇంకోసారి వీధిలో కనిపించావో జాగ్రత్త. లావణ్య కోసమా? రే ఊరుకోరా. రే, నువ్వు అమ్మాయి వెంట పడుతున్నావు అని కాలేజీ మొత్తానికి తెలుసురా. రే పర్మిషన్ క్లాస్కి వెళ్ళే. నువ్వు మా లావణ్య చుట్టూ తిరుగుతున్నావని తెలిసింది. ఇంకోసారి అలా పిచ్చి వేషాలు వేసావంటే జస్ట్ నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తెక్కొట్టి వాటికి దహన సంస్కారం జరిపిస్తాను. ఆ తర్వాత కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలుండదు. జాగ్రత్త. టేక్ కేర్. మహా కోపిస్టులా అనిపించిన సుబ్బారావుని మంచి చేసుకుని ముగ్గులోకి లాగాలని ఓ గొప్ప ప్లాన్ వేశాను.
హలో సుబ్బారావు నమస్కారం. ఒక్క నిమిషం ఆగండి ఆగండి. ఆహా నా రాజా, గొప్పవారి వ్యక్తిత్వం వారు సైకిల్ ఆపే పద్ధతిలోనే తెలుస్తుందన్నాడండి. గిల్బర్ట్ సైకిల్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు. ఏమి స్టైల్ గా ఆపారండి. వా వా హ్యాట్స్ ఆఫ్. ఏ అప్పు కావాలా? ఏం సార్ అలా అడిగారు? అంతగా పొగడుతుంటేను అనుమానం వచ్చింది. ఆహాహా ఏం జోకు పేల్చారు సార్. వా 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 హ్యాట్స్ ఆఫ్. ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న వ్యక్తికి ఓ చిన్న పార్టీ ఇవ్వాలని నా బుజ్జి మనసు పడుతుంది సార్. పదండి అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. కాఫీ హోటళ్ళకి కాకా టీ కొట్లకి పార్టీలకు రాను నేను. తప్పగా సార్ పోనీ ఎక్కడికైతే వస్తారు సార్? తీర్థయాత్రకైతే వస్తా. తీర్థయాత్రక అంటే? అర్రే ఇలా పడిపోయారేమిటి సార్? పడిపోలా, జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాను అంతే. అవును, అసలు వీడు హాఫ్ టైమ్ ఇదిగో మనం వెళ్ళిపోదాం పద సార్. అప్పుడే ఇంటిగా ఏం బే నీ కంటికి నేను అలా కనిపిస్తున్నాను రాయ్. అసలు నువ్వు నాకు పార్టీ ఎందుకు ఇస్తున్నావు నాకు తెలుసురా. నన్ను మంచి చేసుకుంటే లావణ్యకి దగ్గర అవుదాం నీ ఐడియా. అసలు నేను అవడం నీకు తెలుసురా? చెప్పరా, నా పేరేటో చెప్పా. సుబ్బారావే కదండి. నా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తా బెడ్బే. పుష్పం పేరు అంటారేమిటి తండ్రి? నేను చెబుతుంది మీ పేరే. మీ పేరే సుబ్బారావు. నా మీద ఒట్టు. కాదు, నా పేరు సుబ్బారావు కాదు, నా పేరు అలెగ్జాండర్. నేను గుర్రం ఎక్కినప్పుడల్లా నా పేరు అలెగ్జాండరే. అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉంది, రండి. ఎక్కడ గుర్రం ఎక్కడ? ఇది కూడా బిల్ మొత్తం వాడి దగ్గర తీసుకోండి. అసలు హాఫ్ టైం అంటే క్వార్టర్. బిల్లు తీసుకుని చిల్లరేమండి సార్. చిల్లరేంటయ్యా? ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా 50 ఇచ్చి చిల్లర అడగడానికి? మొత్తం బిల్లు 940 రూపాయలు. 940 రూపాయల? ఎస్ సార్, తాగుడికి అంత రేటు ఉంటుందని నాకు తెలియదు సార్. నిజం, లైఫ్లో మొట్టమొదటిసారి బార్కు వచ్చాను. నా దగ్గర అంత డబ్బు లేదు. కావాలంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరంలోగా మీ అప్పు తీర్చేస్తాను. నా మాట నమ్మండి సార్ ప్లీజ్. రే వీడిని లోపలికి ఇడ్చిల్లండి రా. బాబు బాబు బాగా తెలిసింది బాబు. వాళ్ళు తమ నెట్ట ఈడి చేశారు, మా బాగా తెలిసింది. ఇంకా నన్ను ఏడవటం ఆపండి బాబు. ఈ పక్కంతా డోక్కుపోయింది బాబు. బాబు అమ్మా, ఆ తర్వాత ఏం జరిగిందండి అయ్యా? కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలగా చివరికి నన్ను బేరర్గా ఓ 2 నెలల పాటు పార్ట్ టైం జాబ్ చేసి బాకీ తీర్చుకోమన్నాడు మేనేజర్. నన్నెవరూ గుర్తుపట్టకుండా వేషం మార్చి కుంటుతో సర్వ్ చేయడం ప్రారంభించాను. బేరా 3 లార్జ్ బ్యాండ్ పట్టుకొస్తావా? ఓకే సార్. ఏమిట్రా రాముడు, నువ్వు బార్లో? నా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టయింది. అరే నెల వాడు అడిగినంత డబ్బు పంపిస్తున్నాం కదా, ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు? దూరంగా ఉంటున్నాడుగా, ఏం దురలవాటు నేర్చుకుంటున్నాడో. ఇంతవరకు చదివిన చదువు చాలు గానీ పట్నం వెళ్ళి నీ సామాను సర్దుకొచ్చాయి. ఈ ఊళ్ళోనే ఏదో సంబంధం చూసి నీ మెడకు గుదిబండ తగిలించి పడేస్తాం. నేను మా కాలేజీలో చదివే లావణ్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనక్క. బుద్ధిగా చదువుకోరాని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డావన్నమాట. నిన్ను బాబు ఆగండి. తెలిసింది బాబు, బాగా తెలిసింది. మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది. అమ్మా అమ్మా. ఆ తర్వాత ఏమైంది బాబు? ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది. 600 సరే నేను లావణ్యనే. దుర్గా ఏంటి ఏంటిది? కులులోయలో ఖుషి బెహనా నావడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట. నేను
మన ఊరంతా 59 నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. కొత్త రికార్డు చెత్త కుప్పలో తొక్క గంటలో కొనటానికి ఇదేమన్నా కుగ్రహం అంటే ఎలా 111 అమ్మగారు ఏదో అంటే ఆపాల్సింది పోయి నువ్వు ఎంత వస్తావా? నీకైనా సిగ్గులేదు? నన్ను తిట్టపాకండి అయ్యా. తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా, దొరికిపోయాను. అర్జెంటుగా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా. రాకపోతే ఆడ పోలీసు ఆండాళ్ళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా. తప్పలేదండి అయ్యా. సరే సరే, ఇదిగా ఈ కుంటింది చాలు, ఇంటికి పద, నీ పని చెప్తాను. ఇవాళ అటో ఇటో తెలిపాలి. పద. ఆగో, ఏంటి ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా. ఆ ఇంటికి ఎందుకు? ఆ ఇంట్లో మనకేం పర్లేదే. చిన్న పనుంది, రా చెప్తా. కావేరి గారు, మా ఆయనతో కాస్త మాట్లాడాలి. మీ ఇల్లు వాడుకుంటారు. రా. అలాగే దొరక, అంత అర్జెంట్ ఏమైతే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం. నువ్వు రమ్మంటే రానన్నానా, నువ్వు చెప్పిన పని చేయనన్నానా, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? గురుగారు, ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను. మిగతా కదా రేపు వింటాను సార్. ఓకే, అలాగే. బాబు దండాలండి అయ్యా. అదేమిటి అప్పలస్వామి, డ్యూటీకి వెళ్ళలేదా? లేదండి, తమ కథ సగంలో ఆపి డ్యూటీ ఎక్కడానికి మనస్సు ఒప్పలేదు. అందుకని ఇవాళ సిక్కైపోయాను. కథ చాలా బాగుంది. చెప్పండి అయ్యా, తర్వాత ఏమైంది? లావణ్యని అనుక్షణం చూస్తూ ఉండాలనే బలమైన కోరికను అంచుకోలేక రోజు తన వెంట బాడీ గార్డ్లా ఇంటి దాకా వెళ్ళేవాడిని. ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్లో ఉండే పోలీస్ మీద పడింది. ఇల్లెక్కడ? ఎందుకు? పనుంది. పని అంటే ఇదా? అయ్య బాబాయ్, కొంప మునిగిపోద్దండి బాబు. నా డ్రెస్ మీరు వేసుకుని నా ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా? అవ్వా, ఇది ఎక్కడ ఉందా? అది కాదండి, నాకు అర్జెంట్ అవసరం ఉంది. ఎంత ఒక్కరోజు, జస్ట్ 1 డే. అది కాదు, నా మాట వినండి చెప్తాను. అసలు ఒకసారి బాబు, నా వల్ల కాదండి. అది కాదండి. కుదరదండి బాబు. అరే అయ్య బాబు, ఇదిగో ఇది ఉంటే అయ్య బాబు, మా ఎస్ఐ గారు తెలిసిందంటే నా ఉద్యోగం పోద్దండి బాబు. ఎప్పుడు ఇంతే మీరు. అరే, ఊరికే కుదరదండి. అలరి. ఎవరిని చూస్తే అరే, ఏమనుకుంటారు? కుదరదండి. పదండి. అరే, పదండి, కుదరదంటే నా మాట డ్రెస్ చూసుకుందాం, పదండి. సనిద పదని సని నిద పమ పదమ గామ పదని నాదర తిరుతాం తనన్న తనన్న నాదర తిరుతాం తనన్న తనన్న తనన్న. తత్తళాంగుతక తళాంగుతకదిమి తిత్తళాంగుతక తళాంగుతకదిమి తగదిమితోం తగదిమితోం తగదిమితోం. సప్పమ పామ గమ పమ ప గారిగప 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 ద ద ద స స స ప ప ప స స స మ మ మ ద ద ద ప ప ప స స స. సరి సరి సారీ. పదని నానా పద నానా పద. సరే. నీకు తన డ్యూటీ నమ్మేసిన కానిస్టేబుల్ 554 వెంటనే శర్ర శర్ర సమ్మర్రే ఏకశూరే శర్ర దిడ్డదన్నదాన. అతను ఏ పాపం ఎరగడు సార్. మీకు ఈ విషయం తెలిస్తే అతను ఉద్యోగం ఊడిపోతుందని భయపడ్డాడు కూడా సార్. కానీ నేనే అతన్ని మొహాట పెట్టి అసలు ఈ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలనే ఐడియా ఎట్టా వచ్చిందయ్యా నీకు? అది నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్. అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చని. ఐ సీ. తదనా అంతేనా? కరెక్ట్ సార్, కరెక్ట్ గా అంతే.
దదనా ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ లవ్, ఎ స్మాల్ వర్డ్ విచ్ రూల్స్ ద ఎంటైర్ వరల్డ్. పోన్లే, యు సీ, చిన్నప్పుడు నన్ను కూడా ఈ ప్రేమ పురుగు కాటేసిందయ్యా. కానీ థ్యాంక్ యూ. కానీ అప్పట్లో ఇలా బియ్య బస్తాలా ఉండేవాడిని కాను. సన్నగా స్వీట్గా చెరుగళ్ళ ఉండేవాడిని. రోజు ఆ అమ్మాయి ఇంటి ముందు తచ్చాడడం చూసి వాళ్ళ బ్రదరు రోజు 14 భాషల్లోనూ నన్ను తెచ్చి, పోన్లే 16 కర్ర తిట్టిపోశాడు. అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా. అడుక్కు తినేవాడి గెటప్లో రోజు ఆ అమ్మాయి ఉండే వీధిలో పాటలు పాడుకుంటూ అడుక్కోవడం మొదలుపెట్టా. ఎక్ పైసా దే దే బాబా, ఓ బాబా, ఓ నానా, మై యహా తూ కహా, ఎక్ పైసా దే దే బేబీ. అలా ఎందుకు చేశానో తెలుసా? చెయ్యి తీస్తే ఏమన్నా తెలుస్తుందేమో సార్. అలా ఎందుకు చేశానో తెలుసా? కేవలం ఒక్కసారి ఆ అమ్మాయిని చూడడం కోసం. దట్స్ ఆల్. నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసుకోవయ్యా. గవర్నమెంట్ ఉద్యోగాలతో చెలగాటలాడుకో, అదంత మంచిది కాదు. అలాగే సార్, థ్యాంక్ యూ. గొప్ప అడుగు తినే ఐడియా ఇచ్చారు సార్. ఇంకా ప్రొసీడ్ అయిపోతాను సార్. అలా లాభం లేదనుకుని దీర్ఘంగా ఆలోచించాక లావణ్యకి శారీరకంగా బాగా దగ్గర అవడానికి ఓ గొప్ప ఆలోచన నాలో మెరిసింది. వెంటనే అమల్లో పెట్టేశాను. జడెంత బాగుందో. మీరు ఈ రోజే కాలేజీలో చేరా? మీ క్లాసే? అబ్బా, ఒక్కగా ఉంది. ఆహా ఆహా, ఇలా ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. ఎవరే ఆ అమ్మాయి? ఏమోనే, ఈ రోజు కొత్తగా చేరిందట. ఫస్ట్ అవర్ జెండా కర్రా. ఆహా, ఇలా కుండ బద్దలు కొట్టినట్టు కాకుండా సిమిలిస్తో మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు నేను ఈ రోజునే ఈ రోజు ఈ ఈ రోజు నా వల్ల కాదు, నేను పాఠం చెప్పలేను. పోలీస్ పోలీస్ తిరిదిరుతానా నాదిని తిన్నా తిరిదిరుతానా. ఈ వేషం ఆ పిల్ల కోసమేనా? ఎస్ సార్. ఇంకా ఇలా ఎన్ని విధ వేషాలు వేస్తావు? నో సార్, ఇంకా అస్సలు వేయను. ఒట్టు. ఓకే, సెకండ్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా. మళ్ళీ ఈసారి ఏ మాయల పకీర్ వేషంలోనో ఏ పులి వేషంలోనో కనిపించావంటే ధిగి 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 కృతాన ధిగి 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 ధాన ధాన ధ ధిగి ధాన ధాన ధ ధిగి ధాన ధాన ధ. వెళ్ళా. థ్యాంక్ యూ సార్. ఓ రోజు నోటీస్ బోర్డు మీద కాలేజీలో వరూధిని ప్రవరాఖ్య నాటకం వేస్తున్నారని, అందులో వరూధినిగా లావణ్య నటిస్తుందని రాసి ఉండడం చూశాను అప్పలస్వామి. లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది, నువ్వు యాక్ట్ చేయకూడదు? నిజమే అనిపించింది నాకు. కానీ డాన్స్ డ్రామాలో నటించడానికి నాకు డాన్సర్ అదే. ఎలాగైనా సరే అర్జెంటుగా డాన్స్ నేర్చుకోవాలని ఓ మాస్టర్ని వెతుక్కుంటూ బయలుదేరాను. తాం దిగితే తత్త హత్తే తాం దిగితే తత్త హత్తే తాం దిగితే తే తత్త హత్తే తే తాం దిగితే తే తత్త హత్తే తే తాం దిగితే
తత్తహత్తై తాం దిగిదిగితై. ఏమిటయ్యా చేయడం? చిన్నపిల్ల చేస్తున్నది ఆ మాత్రం చేయలేవు నువ్వు? ముందు సరిగ్గా నిలబడు. కాళ్ళొంచు. కాళ్ళొంచు ఏంటంటే వంచు. అంచమంటుంటే ఆలంచలేవు. ఆ కాడు చెయ్యి. తాం దిగిదిగితై తత్తహత్తై. ఏమిటా చేయడం? డాన్స్ నేర్చుకోవాలని వచ్చిన వాడు సరిగ్గా చేయాలి. చెయ్యి. తాం దిగిదిగితై. అలా చావచితక బాది మక్కిరి విరిచేసి నాకు డాన్స్ నేర్పాడు ఆయన. ఓ 10 రోజుల్లో కాస్త నేర్చుకోగలిగాను. డ్రామా వేసే రోజు వచ్చేసింది. హే వరోధిని, అహం గృహస్థః కృపయా మత్తః మత్తంతే మనః నివర్తయ. హే ప్రవర పురుష శ్రేష్ఠ మదనాక్రాంత మాం త్వం ఆక్రమ్య తం మదనం దూరీకురు. ప్రకారం మీరు నన్ను కౌగిలించుకోకూడదు. వదలండి. రాక వచ్చింది ఛాన్స్. చస్తే వదలం. అయ్యో బాబు బాబు, ఎంత గట్టిగా కొట్టిందనమాట ఆవిడ. ముందు ముందు మీ కథలో ఎవరినైనా కత్తులతో పొడవడాలు, కాళ్ళు చేతులు ఇరిచేయడాలు, కొరుక్కు తినేయడాలు ఉన్నాయా అండి అయ్యా? అలా అడిగామే? అదే ఏం లేదండి అయ్యా. అలాంటిది ఏదన్నా ఉంటే ముందు జాగ్రత్త చర్యగా మీ కథ ఫోన్లో విందామనండి అయ్యా. అబ్బే అదేం లేదప్ప స్వామి. నిజంగా లావణ్య అలా ప్రవర్తించే బదులు ఓ కత్తితో నా గుండెలో పొడి చేసినా బాగుండేది. నలుగురిలో అవమానించబడినందుకు నేను చాలా బాధపడ్డాను. నా తొందరపాటుకు సిగ్గుపడి 10 రోజులు కాలేజీకి వెళ్ళలేకపోయాను. 11వ రోజున వెడితే అందరూ నన్ను దోషం చూసినట్టు చూశారు. లావణ్య కోసం చూస్తున్నారా? తను ఇవాళ కాలేజీకి రాలేదా? రాలేదు, ఇక ముందు రాదు కూడా. ఏ? అంతా మీ చొలవే. ఇలా కాలేజీ ఫంక్షన్లో గొడవ జరిగిందని వాళ్ళ నాన్నగారికి తెలిసింది. ఆయన నిన్నొచ్చి లావణ్య చేత కాలేజీ మాన్పించి వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోయారు. నా వల్ల ఓ అమాయకురాలు అగచాట్లు పాలవడం, చదువు మానేయడం భరించలేకపోయాను. నా మీద నాకే అసహ్యం వేసింది. చచ్చిపోవాలనుకున్నాను. సీతారామరావు గారు, సీతారామరావు గారు, సీతారామరావు గారు, నువ్వా? సీతారామరావు గారు, సీతారామరావు గారు. ప్రియాతి ప్రియమైన సీతారామరావు గారికి మీరంటే నాకు ఇష్టం, ఎంతో ఇష్టం. అందుకే ఆ రోజు నేను మీ భార్యనని 10 మందిలో చెప్పి సంబరపడ్డాను. కానీ కాలేజ్ స్టేజ్ మీద మీరు అలా ఉద్రేకంగా ప్రవర్తిస్తే ఏం చేయడానికి తోచలేదో. ఓ పక్కన స్టూడెంట్స్ నవ్వుతున్నారు, గేలి చేస్తున్నారు. అందుకే అనాలోచితంగా మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టాను. అయినా నాకు మీరంటే అభిమానం ఏ కోసానా పోలేదు సీతారామరావు గారు. ఇప్పుడు మా వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చి నా ఇష్టానికి భిన్నంగా మా బావ సుబ్బారావుకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు. రేపు అంటే ఈ ఉత్తరం మీకు అందే రోజు సాయంత్రానికి ముహూర్తం. రేపు సాయంత్రం 5ంటికి నేను మా ఊళ్ళో గోదావరి గట్టున మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరొచ్చి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి. నాకు ఇష్టం లేని పెళ్లి తప్పించండి. ఇప్పుడు మీరు ఈ ధైర్యం చేయలేకపోతే నేను జీవితాంతం ఇంకొకరి భార్యగా కుమిలిపోవాల్సి వస్తుంది. ప్లీజ్ రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాబు కాస్త త్వరగా పోని. తొక్కు. తొక్కుతున్నాను కదండి. త్వరగా వెళ్ళాలి. పోని. తొక్కు తొక్కు
తొక్కు చెప్తాను. ఇంకేం తొక్కలండి బాబు, కింద నేల తగులుతుంది. తొక్కువయ్యా తొక్కు. ఇదిగో ఇంత త్వరగా కంగారు వెళ్ళాలి, పడితే బండ తొక్కు. దిగిపోతానంతే. తొక్కు చెప్తాను. ఆ? ఇదేమిటయ్యా బాబు, కళ్ళు మూసు తోలుతున్నావేంటి? స్పీడ్గా తోలేప్పుడు నీ కళ్ళు తెరవనండి, ఆ? నాకు భయం. పంప ముంచేటట్టున్నావయ్యా బాబు. కళ్ళు తెరిచి రోడ్డు చూసి పోని. కన్ను విప్పు కాలు తొక్కు, కన్ను విప్పు కాలు తొక్కు. ఆ? ఇదేమిటయ్యా ఇలా పడుకుని పోయావేంటి? ఎంతకన్నా స్పీడ్గా తోవడం నా వల్ల కాదండి. బాబు ఆ తీసుకునే రెస్ట్ ఏదో బండిలో తీసుకుంది కానీ నేను తోలుతాను కదా. రా బాబు దా. వద్దండి బాబు, దా. మా ఓనర్ ఒప్పుకోరండి. మీ ఓనర్ మా గారు ఓనర్ చెప్తుంటారా? ఒప్పుకోరండి. పద. ఎంతరేటండి బాబు? కూర్చో. ఇవాళ నా పని బండి పని కూర్చో. పోయిందా గోయిందా. చక్రాలు ఉండిపోతాయి బాబు, అంత స్పీడ్ ఎందుకు బాబు? అవతల గట్టుకు వెళ్ళాలి పద. నేను పడవేను బాబు. నీకు కావాల్సింది డబ్బిస్తానయ్యా, అర్జెంట్ గా వెళ్ళాలి. కుదరదు బాబు, గోదావరి మంచి పోటు మీద ఉంది. బాబు దూరం బాబు, గోదావరి పోటు మీద ఉంది. లావణ్య రా వెళ్దాం. ఆ రోజు నీ చంప పగలు కొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. మా ఊరు వెతుక్కుంటూ వచ్చి నన్ను తీసుకుపోవాలని చూస్తావా? పో పైకి నుంచే. అమ్మా ఎంత గట్టిగా దోచిందనమాట ఆ పిల్ల. అయ్యో బాబు, బాబు మీరు నన్ను అక్కడి నుంచి కిందకి దోచారు. నా నడు విరిగిపోయింది. ఇంకా మీ కథ వింటున్న నా వల్ల కాదు. బతికుంటే రిచ్చా వాళ్ళతో వేకాడుకుంటూ గడపచ్చు. అమ్మా బాబు, తర్వాత ఏమైందండి అయ్యా? ఆ క్షణాన నా మనసు విరిగిపోయింది అప్పలసామి. ఆడదంటే ఆదిశక్తి కాదు, ఆటం బాంబని తెలుసుకున్నాను. చెడిపోయిన ప్రతి మగాడి వెనక ఓ ఆడదాని అదృశ్య హస్తం ఉంటుందన్న నిర్ణయానికి చేరుకున్నాను. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఉండబుద్ధి కాలేదు. ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను. ఈ మధ్యనే 6 నెలల క్రితమే తిరిగి ఈ ఊరు వచ్చాను. మరి ఆ పిల్ల ఏమైందయ్యా ఇప్పుడు? తనకే ఆ సుబ్బారావు గారిని పెళ్లి చేసుకుని ఎక్కడో పిల్లా పాపలతో సుఖంగా ఉండే ఉంటుంది. ఇదిగో కోలి, పైన సామాన్లు ఉన్నాయి దించు. 6001, 6002, 6003, 6004. దుర్గా, ఏంటైతే కాలుతో గొయ్యిదే వేస్తాను. పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట. నేను 11,000 ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను. అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను. నేను నెలకొల్పడా, నేను నల్లులు గుట్టా నడిచి నడిచి ఎంత గొయ్యిదో వేవుతుడు. అవును, నా జేబులో డబ్బులు ఉండాలి. ఏమైనాయి? నేనే తీసా 41. నువ్వు తీసావా? నేను అక్కడ తచ్చి చెడి కింద మీద పడి డబ్బు సంపాదించి తెస్తుంటే వెచ్చలు విడిగా ఖర్చు చేసేయడం అలవాటు అయిపోయింది నీకు. నావి 6043, మా ఆయనవి 3, 6046. అగా అక్కడ ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావే నువ్వు. ఏమిటి ఊరుకునే కొద్దీ నోరు లేస్తోంది? ఒకసారి లోపలికి రా. ఎందుకు? ఏం లేదు, నీతో చిన్న పనుంది, రా చెప్తా. అమ్మ తులసమ్మ, మిగతా 5,000 వచ్చి తిరుగుతానమ్మా. పద నువ్వు తిరుగు. పద. నిజమేలే, ఇంటి ఖర్చులు ఉంటాయి కదా. నా డబ్బు నీది కాదా, నువ్వు తీసుకోకూడదా? అయినా ఆ మొక్క మామూలుగా చెప్పొచ్చు కదే, ఇంత తోచనట్టు చెప్పాలా? చేతిలో పైసా లేదు, అర్జెంటుగా సంపాదించుకోవాలా. రే 111, రండి రండయ్యా, త్వరగా పరిగెత్తండి. ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో తమరికి గెలవాలా? అయ్యా గెలుపు తమది. ఏ మాట కా మాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. బాబు మేమే ఓడిపోనాం బాబు. 12 డబ్బులు ఇగో బాబు. బేగ డబ్బులు చెడిపండి. ఇగో బాబు. వస్తాం బాబు, దయించండి బాబు. వస్తాం బాబు, దయించండి బాబు. నమస్కారం అండి. నమస్కారం. నేను ఒక నిరుద్యోగిని. ఇవాళ పేపర్లో ఉద్యోగాల గురించి పడిందట. మీరేం అనుకోకపోతే పేపర్ ఒకసారి ఇస్తారా? అలాగే, చాలా థ్యాంక్స్.
హిందూ పేపర్ ఉంటే ఇవ్వండి, బరువు ఎక్కువ కదా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. ఇదిగోనండి, మీరు ఇచ్చిన పేపర్లు 62 రూపాయలు తిరిగాయి. ఇందా డబ్బు. చాలా కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్క పైసా కూడా వృధా అవటం నాకు ఇష్టం లేదు. కొండంత ఆస్తి పెట్టుకుని వీధిలో మరి తిరగటం ఏంటండి కర్మ? నీకు అర్థం కాదులే, నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. ఏమండి, ఏమిటే అటు చూడండి, ఆ పిల్ల లావణ్యలాగా లేదు? లాగా ఉంటావే, నీ మొహం లావణ్యే. ఏమమ్మా ఇనప గజ్జల తల్లి, నువ్వేమో హాయిగా దర్జాగా ఇలా బతికేస్తున్నావు. నీ ప్రేమలో పడి ఉక్కిరి బిక్కిరైపోయిన మా తమ్ముడేమో అక్కడ మనసు విరిగి మతి చెడి దిక్కుమాలిన బతుకు బతుకుతున్నాడు. మా వాడితో ప్రేమ నటించి ఇంత మోసం చేస్తావా? నువ్వు మనిషివేనా అసలు? ఆడపడకు పుట్టావు దేనికి? అడ్డంగా పెరగడానికా? వదిన గారు, నన్ను అలా పిలవకు. చేసిందంతా చేసి ఇప్పుడు వదిన గారు అంటూ అభిమానం వలకపోస్తుందమ్మా. నంగ నాకు దొంగబుర్రా. నేను ఇప్పుడే హోటల్లో రూమ్ తీసుకున్నాను. మనం ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం రండి. మేరాం, మాకేం అవసరం? అదే మాట సుభద్ర, ఆవిడ రూమ్ లో కూర్చుని చక్కగా భోజనం చేస్తూ ఆవిడ చెప్పేదేదో విందాం. మన భోజనాల బిల్లు కూడా ఆవిడ రూమ్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. పదండి. అయ్యో, అలా జరిగిందమ్మా. ఈ నిజం తెలియక మేము నిన్ను గురించి ఎంత చెడుగా అనుకున్నామో తెలుసా? ఆ తర్వాత జరిగిన విషయం ఇది అని రామారావు గారికి తెలియజేయడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను వదిన గారు. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళారని తెలిసిందే. నేను ఎంత ప్రయత్నించినా అక్కడే ఆయన అడ్రస్ తెలుసుకోలేకపోయాను. మొన్ననే ఆయన ఎవరో ఇక్కడ వైజాగ్లో చూశామని చెబితే కేవలం ఆయన కలుసుకోవడం కోసమే మా చెల్లెల్ని వెంట పెట్టుకుని వచ్చాను. అదృష్టవశాత్తు ఇక్కడ మీరు కలిశారు. జరిగిన దారుణానికి ఏ మగాడి మనసు అయినా విరిగిపోతుందమ్మా. కాకపోతే మా వాడు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు. స్త్రీ ద్వేషి సమాజం అని, భార్యా బాధితుల సంఘం అని ఏవేవో పెట్టి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నాడు. నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నయ్య గారు. నువ్వు అన్నయ్య అని పిలిచావు కాబట్టి ఈ చెల్లెల బాధ్యత నాకు వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు ఇప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడితే చెప్పులెత్తు పడడానికి వచ్చావని అపార్థం చేసుకుంటాడు మావాడు. అంచేత నువ్వు కూడా కాస్త పట్టు పెట్టు చూపించి వాడు దిగొచ్చి భూమి మీద నిలబడి నీతో మాట్లాడేట్టు చేసుకోవాలి. అందుకు నాకు అమోఘమైన ఆలోచన తడుతోంది. బాబు రిక్షాపు, మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు. రమణ తొందరగా ఆళ్ళని కూడా వచ్చి శీర్షాస్త్రం ఏమను. లావణ్య, ఆ ఇల్లే మీ రాముడిది. తొందరపడకు. మా వారు ఏం చెప్పారు? కాస్త నువ్వు పట్టు పెట్టు చూపించాలన్నారా? పద, ఇటు పద. రామ్మా. మీరా రిక్షాను మా ఇంటి ముందు ఆపారేమిటి? మీ ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందన్నారు కదా, అది మేము తీసుకుందామని. అద్దె మీ ఇష్టం అక్కయ్య గారు. అద్దెదే ఉందమ్మా. ఇది వరకు ఉన్న వాళ్ళు 600 ఇచ్చేవాళ్ళు. కాదు 500. అది మా వారి ఆసనాల లెక్కలేమ్మా, అద్దె లెక్క కాదు. మీరు 700 ఇస్తే చాలు. రండి. గురుగారు, ఏటి అంత అర్జెంట్ గా రమ్మన్నారు? ఏటే సీఎం? అటు చూడు. పురుషద్వేషి సమాజం. అమ్మ ఆడెవడో పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటాడు, తప్పదు. ఆ బోర్డు పెట్టింది ఆడవాళ్ళు. పురుషుల్ని, పురుషుల పౌరుషాన్ని సవాల్ చేశారు. ఆ బోర్డు అక్కడ ఉండడానికి వీల్లేదు అప్పలస్వామి. ఎవరి ఇంట్లో ఎవరి పురుషద్వేషి సమాజం ఎట్టినోళ్ళు ఆడాళ్ళై పుట్టి ఇంతకి బరి తగ్గిస్తారా? కమాన్, బయటికి రండి. ఒక్క రాత్రి దేశంలో ఎడతా ఫినిష్. ఇక జీవితాంతం తలెత్తుకోలేరంటే రండి, బయటికి రండి. మగాళ్ళంటే పడని ఈర నారీ మళ్ళీ ఎవరో రండి, మీ సంగతి తేల్చేస్తా. ఈ సమాజం పెట్టింది మేమే. ఏంటి, ఏం చేస్తావు? అంటే అది మరి ఇది ఓసారి లోపలికి రా, మాట్లాడుకుందాం. అదే ఎందుకు లోపలికి ఎందుకు? అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. పెట్టుకోండి. ఎవరికి ఇష్టమైన సమాజాలు వాళ్ళు పెట్టుకోవచ్చు, అందులో తప్పే ఉంది. అది చేసేలో పని ఉంది. వస్తా. ఇదిగో అప్పలస్వామి, ఇట్రా. నువ్వు కూడా యాసన ఒంటికి మంచిది. ఏంటి ఆసనాలా? ఇప్పుడు అక్కడ 4 ఆసనాలు అయినాయి, నన్ను నొక్కేండి బాబు. అప్పలస్వామి, గురువుగారు, మాటలు రాని పశాన్ని బూతు పాటలు రాశాడని కేసెట్టి జైల్లో తోయించేయగలను గానీ ఆ బోర్డు అక్కడి నుంచి ఇంతతో నా వల్ల కాదు, నన్ను నొక్కేయండి. హనుమయ్య, హనుమయ్య. హనుమయ్య, పిలిచావా? ఇంత ఆలస్యం చేసావేమిటయ్యా? తిరుపతి కొండపై నుండే మా బంధువుల అబ్బాయికి పెళ్లి సంబంధం వస్తే మాట్లాడుతూ కూర్చున్నాం. కాస్త ఆలస్యమైంది. ఎందుకు అలా అరిచావు? అయిపోయిందయ్యా, సర్వనాశనం అయిపోయింది.
నా బతికిలా బెజవాడ బస్ స్టాండ్ లాగా మారిపోవడానికి కారకురాలైన ఆడది నా ఇంటి ముందే కాపురం పే. అదిగో అక్కడ నిలబడ్డమ్మాయి ఎంత పోజుగా చూస్తుందో చూసా. దగ్గరికి వెళ్ళి చూసొస్తానుండు. బాగుంది రామయ్య, నీకు సరైన జోడి. ఇదిగో తిరుపతిలో ఉండే మీ బంధువులకు సంబంధం చూసిన దగ్గర నుంచి నీ మనసు ఎలా మారిపోయింది? నాకు వ్రతభంగం చేయడానికి ఆ మోహిని జాతి స్త్రీ నా ఇంటి ముందు మోహరించింది. నాకు చిత్తచాంచల్యం కలిగించడానికే ఆ చిత్తిని నా ఎదురింట్లో కాలు పెట్టింది. ఏం చేయమంటావు హనుమయ్య? నాకు కర్తవ్య బోధ చెయ్యి. హే రామ, అశ్యాం అవస్థాయాం త్వాం ప్రతిహితవాక్యాన్ని కిం వక్తవ్యాన్ని మయా న జ్ఞాయతే. వద్దు, సంస్కృతం వద్దు, శుభ్రంగా తెలుగులో చెప్పు. ఇబ్బందికరమైన ప్రశ్నలకు నేను ఇలాగే సంస్కృతంలో జవాబులు చెప్పి మాయమైపోతుంటాను రామయ్య. హనుమయ్య, హనుమయ్య, హనుమయ్య. ఇడియట్. ఏ కళ్ళు కనిపించడం లేదా? డ్రైవింగ్ నేర్చుకుంటుంటే గ్రౌండ్ లో నేర్చుకో, ఇలా రోడ్డు మీద కాదు. డాష్ ఇచ్చి సారీ కూడా చెప్పకుండా మిడిగుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడో చూడు. అన్కల్చర్డ్ బ్రూట్. సన్యాసి, ఇది నన్ను అనవసరంగా తిట్టినందుకు టేక్ కేర్. సోదరులారా, ఈ మైక్ ఇంత కోస్తుందంటే మనం అంటే గిట్టని మా ఆడాళ్లే ఈ మైక్ చేతబడి చేయించుంటారని మీ అందరికీ మనవి చేస్తాను. అఖిల భారత స్త్రీ దేశీ సమాజ స్థాపకాధ్యక్షులు శ్రీ రామారావు గారు మన మగజాతిని ఉద్దేశించి ఓ దివ్య సందేశం ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయ్యా దయచేయండి. భార్య బాధితులారా, అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడని నా ఉద్దేశం. ఆడది తన వంటలో మాయమంత్రాలు రంగరించిపోస్తుంది. ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకి దాసోహం అంటున్నాడు. మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం. ఇక నుంచి మీరు మీ పెళ్లాల మీద నిర్భయంగా అలగండి. మీ వెనకాల మేమున్నాం. అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి. మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామ రక్ష. ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనకలు పరీక్షించి మగ కోడిని మాత్రమే వండుతారు, ఆడకోడిని ముట్టుకోరు. అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నారు. సోదరి మండలారా, అనాదిగా మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగొర్రిగా చేస్తున్నాడు. అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం. అందుకే మగాడి దౌష్ట్యానికి చరమగీతం పాడడానికే ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం. ఇందులో వండేవారు, వడ్డించేవారు, క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే. అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు. ఏదమ్మా కొంచెం తప్పుకోండి. తప్పుకోండి. కంటికి ఎంపుగా అందాన్ని చూస్తూ నోటికి రుచిగా భోంచేయాలంటే రండి, మా ఆడాల హోటల్కే రండి. ముసలిం పుత్తకు వండి కోసే ఆ మగాళ్ళ హోటల్ మీకు ఎందుకు? ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్ ప్రోత్సహించండి. రండి, స్వాగతం సుస్వాగతం. బాబు ఇటు రాకండి, వద్దు. మీ ఇంటి ఆడవాళ్లు వండి వడ్డించే మా ఆడవాళ్ళ హోటల్కి మీరు రాకండి, వెళ్ళండి. ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి. రేపటి నుంచి మీ ఆడవాళ్లు మీకు వండి పెట్టరు. రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే. అయినా మీకేం భయం? వెళ్ళండి. రండి. మా ఆడవాళ్ళు మీరు వస్తారండి. సోదరులారా, ఆడవాళ్ళ మాయలో పడకండి. స్త్రీ ద్వేషి సమాజాన్ని నిలబెట్టండి. బాబు రండి. భార్య బాధితుల సంఘాన్ని దెబ్బతీయకండి. ఎందుకు ఇక్కడ కాపుకొచ్చావు? నన్ను కొట్టడానికా? లేదు, నువ్వు నన్ను కొట్టావని నాకేమీ కోపం లేదు. అసలు నిన్ను తిట్టడం నాది తప్పు. ఇవాళ క్లాసులో పాఠాలేమీ అర్థం కాలేదు తెలుసా? నిన్నెందుకు తిట్టానని బాధపడుతూనే ఉన్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు నన్ను తిట్టావి అనుకో, కొట్టడం నా తప్పు. పాప నీకెంత దెబ్బ తగిలిందో అని పొద్దుటి నుంచి ఎంత బాధపడిపోతున్నానో తెలుసా?
క్లాస్లో నాకు పాఠాలేం అర్థం కాలేదు. ఎక్స్క్యూజ్ మీ. జరిగింది ఇద్దరం మర్చిపోదాం. బయటివే నీ పేరు? కృష్ణమూర్తి. నీ పేరు? వసుంధర. వసుంధర. మంచి పేరు. తీసుకో. నో థ్యాంక్స్. అయితే నా మీద నీకు కోపం పోలేదన్నమాట. అబ్బే నో ఇటీ. థ్యాంక్స్. తీసుకో. వద్దు. అయితే నువ్వు నన్ను ఇంకా తిట్టుకుంటున్నావు అనుకోమంటావా? చచ్చా, నిన్నెందుకు తిట్టుకుంటాను? అయితే నువ్వు ఇచ్చిన చాక్లెట్ నేను తినాలి కానీ నేను ఇచ్చే ఐస్ క్రీమ్ నువ్వు తినకూడదా? ఇవి తింటాను. తీసుకో. లావణ్య, అమ్మా లావణ్య. ఏమిటి పిన్ని గారు? వీళ్ళందరూ మన వీధిలో ఉన్న పిల్లలమ్మా. వీళ్ళకో సంగీతం మాస్టారు పాఠాలు నేర్పేవాడు. ఉన్నట్టుండి అతనికి ఏదో ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడు. నువ్వు బాగా పాడతావని మీ వదిన గారు చెప్పారు. వీళ్ళకి 4 కీర్తనలు నేర్పమ్మా, నీకు కాలక్షేపంగా ఉంటుంది. అలాగే పిన్ని గారు. పదండమ్మా. ఏం రామారావు గారు, స్త్రీలు మన శత్రువులు, మన పాలిట రాక్షసులని మాకు నీతులు చెప్పి మీరు దోవ మారుస్తున్నట్టున్నారే. ఆ నీతులు మాకు చెప్పడానికి అనుకుంటాను, ఆయన పాటించడానికి కాదు. ఇంకా ఎందుకండి ఈ స్త్రీ ద్వేష సమాజాలు, నా శ్రాద్ధాలను? ఆ బోర్డు తీసి అవతల పారేయండి. నా డ్యూటీకి టైం అయిందనా? ఏం పర్వాలేదు. మా బాస్ దిక్కులేని మొగడ శరణాలయం ఓపెనింగ్కి వెళ్ళారు. వాళ్ళు ముహూర్తం 8:30 అన్నారు కానీ ఈయన 9 అయితే కానీ రిబ్బన్ కత్తిరించరు. అదేమిటో సింహాచలం అన్నా 9వ గంట అన్నా అంత సెంటిమెంట్ ఆయనకి. మంచేనా చెడేనా మండల ఆఫీస్లో సింహాచలం 9వ గంట కొట్టందే ప్రారంభించరు. రేపు ఆయన తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చినా సింహాచలం 9వ గంట కొట్టేంత వరకు ఆగమంటారు కూడా. కృష్ణ, నిన్ను ప్రేమ పురుగు కాటేసిందా? ఏమిటి కృష్ణ? అదే మన కృష్ణ. చెప్పు. కృష్ణ ఎదురింటి వసుంధరతో ప్రేమలో పడ్డాడు సార్. ఐఎమ్ సారీ సార్, మీరు ఎక్కువగా ఎక్సైట్ కాకండి. ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ అన్నయ్య. ప్రేమ ఒక మిథ్యని, పెళ్ళొక లంపటమని ఇన్నేళ్లుగా నేను నీకు చేసిన హితబోధంతా గాలి కొదిలేసి పెంచి పెద్ద చేసిన అన్నని అన్నంలో వచ్చే వెంట్రుకలాగా తీసవతల పారేసి ప్రేమలో పడతావురా? ప్రేమలో నిన్ను చంపేస్తావే. వాడు ఏం తప్పు చేశాడు? గొడ్డుని మాదిరి మాత్రం వాడు ఆడపిల్ల ప్రేమలో పడ్డాడు బావా. ఈజ్ ఇట్? అంత తప్పు చేశాడా? అయితే కొట్టి తీరాల్సిందే. 10 మంది పీకలు కోసినా పర్వాలేదు, 16 బ్యాంకులు దోచినా ఇబ్బంది లేదు, కానీ ప్రేమలో పట్టడం మాత్రం నీచాతి నీచమైన నేరం, ఘోరాతి ఘోరమైన పాపం. ఎలా రాస్కేల్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నిలవున్న నా అప్లికేషన్ అంత వయసు లేదు నీకు? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? రేయ్, నాకు గడ్డం తెలిసాకే నీకు మీసం మొలిచిందిరా. నాకే తెలియని ప్రేమ నీకు కావాల్సి వచ్చిందిరా. నిన్ను బావా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆంధ్ర యూనివర్సిటీలో నీ ఉపన్యాసం పెట్టించేస్తాను. చచ్చూరుకుంటా. అయ్యో, చంపేస్తాను రే నిన్ను. ముక్కుకి గుడ్డ కట్టకుండా నిన్ను బెజవాడ కాలువ గట్ల మీద నడిపిస్తాను. ఏమనుకున్నావు ఏమిటో? ఆయ్ అమ్మా పిల్లాడు. ఇలా వచ్చారా? రండి. మనం పోట్లాడుకోవాలి ఇప్పుడు. సరే, అలాగే. ఏమిటే ఈ బోర్డు ఏంటి? పురుష ద్వేషీ సమాజం. ఆ మాత్రం నాకు తెలుసు. నేను చదువుకున్నాను ఎస్ఎల్సీ దాకా. ఇటువంటి సమాజం పెడతావా? ఎన్ని గుండెలే నీకు? 4. 4 గుండెలా?
చిన్నప్పుడు నీకు సైన్స్ చెప్పిన మాస్టర్ పేరు చెప్పు, వాడిని ఉరి తీస్తా. అరే మనిషికి 2 గుండెలు ఉంటాయని కూడా తెలియని వాడు ఒక మాస్టరా? ఉన్న 4 గుండెల్లో ఓ గుండె మీకిచ్చాను, ఇంకో 2 మా తమ్ముళ్ళకిచ్చాను. ముగ్గురు ఆ గుండెల్లో మంటలు పెట్టారు, 4వది తగిలించు కూర్చున్నాను. చాలా నార్మల్ డైలాగులు నేర్చావే నువ్వు. అసలు ఈ ఇంట్లో లావణ్ణి అద్దెకి ఎందుకు తెచ్చావే? రావుడికి లావణ్యకి పడదు, దట్స్ ఆల్. మోటి వాడికి మొగలు పిలుస్తావా? బుద్ధి లేదు. లావణ్య గుణవంతురాలే, మంచి మనసున్న పిల్లే, నిజమే. అయినా మాకు అనవసరం, మంచి వాళ్ళు మాకు అక్కర్లేదు. అసలు ఈ పురుషద్వేషి సమాజం ఏమిటో నీకు? మొగాడు బట్టి వెధవే అవ్వచ్చు, దరిద్రపు కొట్టు దద్దమ్మే అవ్వచ్చు, వాడికి తాగుడు జోదం వ్యభిచారం లాంటి సప్త వ్యసనాలు ఉండొచ్చు, వాడి పెళ్ళాన్ని కొట్టి చంపేయచ్చు, కట్నం తేలేదని కృష్ణాయిలు పోసి నిప్పెట్టేయచ్చు. అయినా ఈ దేశంలో పురుషుని ద్వేషించకూడదే. అంత గొప్ప సంస్కృతి మంది, అంత ఘనమైన సంప్రదాయం మంది. తెల్లారేసరికి ఈ బోర్డు తీసేయపోయావో నా సంగతి తెలుసు కదా. నేను వైజాగ్ లో ఉండి బెజవాడలో ఒకరిని కత్తితో పొడిచా, మర్డర్ చేసేస్తా, జాగ్రత్త. వెంటనే బోర్డు తీసేయి. కాస్త పెద్ద శాలతో రాయించి పెట్టు. టేక్ కేర్. ఎవరుకుంటున్నావేటో నా సంగతి తెలియదు నీకు. ఒరే కృష్ణుడు, ఐఎమ్ సారీ రా. కోపం వస్తే రాక్షసుని అయిపోతాను రా నేను. ఒరే కృష్ణుడు, నువ్వు కూడా నన్ను కొట్టరా, కొట్టరా, కొట్టు, కొట్టరా. వద్దన్నయ్యా. కృష్ణుడు ఏడవకు నాన్న. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందిరా. రే చూడు, మనం ఇలా ఏడిస్తే మనల్ని ఓదార్చడానికి మనకెవరున్నారు చెప్పు? ఆ? ఓ అమ్మ, నాన్న. ఊరుకోరా, ఇంకెప్పుడు ఎప్పుడు నేను కొట్టను కదా. ఇంకా నువ్వు అమ్మాయిని మర్చిపో. వస్తువుని మాత్రం మర్చిపోలేను అన్నయ్య. తన్ని చూడండి నేను ఉండలేకపోతున్నాను అన్నయ్య. ఇంట్లో ఉన్నప్పుడు ఆకలిస్తుంది, అన్నం ముట్టుకోబుద్ధి కాదు, దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగాలనిపించదు. అద్దంలో చూసుకుంటే నా మొహం కాదు, పశు మొహం కనిపిస్తుంది అన్నయ్య. కళ్ళు మూస్తే ఆ కళ్ళల్లో కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు కదులుతోంది. నా ఒంట్లో ఈ చర్మం కిందంతా వసువు రాసునట్టుగా అనిపిస్తుంది అన్నయ్య. ఇదేదైనా జబ్బు అయితే నిన్నెంతగా బాధ పెట్టి ఆ జబ్బు ఆ అమ్మాయి పేరుతో నన్నెందుకు ఇంతగా నమ్మలేస్తుందో. నా కర్మన్నయ్య, నా కర్మ, నా కర్మ. కృష్ణ, నువ్వేం చేసినా ఒప్పుకుంటాను రా. ఆ ఒక్క ప్రేమించడం తప్ప. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. పడుకోనా, నిద్రపో. నా చిట్టి తండ్రి ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకుంటారు? జో జో. రే నోట పలకొండు, రే నోట పలకొండు. ఏట్రా మా ఇంట్లో నుంచి వరదలు వస్తున్నాయి? ఏం చెప్పమంటారండి అయ్యా? దేవరంలో బిట్టా బిందు మాధవి ఆపకుండా 6000 బిందెల నీళ్లతో స్నానం చేసి రికార్డు స్థాపించారట. అమ్మగారు 7000 బిందెల నీళ్లతో స్నానం చేసి బిందె మాధవి బిరి తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. విద్య మాధవ నా బంధు మాధవా చంపేస్తుందిరా. అయినా దానికి ఇది నీళ్ళు ఎక్కడివిరా? ఇప్పటికి 3 ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండి అయ్యా. అట్లాగా అయితే నేను దాచుకున్న డబ్బంతా నీళ్ళలో కలిపేసింది అనమాట. అర్జెంటుగా మళ్ళా సంపాదించుకోవాలి. రే నోట పలకొండు. ఎస్ సార్. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. నొక్కండి, 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 నొక్కండి. అబ్బో ఏటో అనుకున్నాను, గురువు గారికి గొప్ప కండబలం ఉంది. ఇదిగో బాబా 5. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా. ఇంకోసారి అద్దామా పందెం? అలాగేనండి. నొక్కాలి. అది ఓడిపోయాను సార్. ఇందా 5.
ఇంకోసారి వేసుకుందాం పద్యం. అలాగే సార్. ఇందా 5. ఎరా పరాస్కల్గా ఉందా? చెయ్యి లూజుగా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు. బలంగా పట్టు. నిజంగా ఓ పట్టు పట్టమంటారా? పట్టు. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా. కమాన్. అయ్యో అరే నోటు అమ్మా ఎవడ్రా ఎదోనా ఎలా చెయ్యి చేసినాడు. నువ్వు నా చెయ్యి తొక్కేసినావు. ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు. అన్ని లాకంలో తోచేయి. అదేంటి సార్ తమరు బలంగా పట్టమంటే పట్టాను సార్. బలం అంటే ఇది ఇట్లా మొద్దు చచ్చినాడా? ఏలాడుకోండి అంతలో లాభం లేదు. నా చేయి తక్కువ ముందండి లాకంలో తోచేయి. ఎస్ సార్. మన ఆశయాలకి సిద్ధాంతాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామని ఓ ఆడపిల్లతో స్నేహం చేస్తున్నామని తెలిసింది, అవునా? అవును సార్. క్రమశిక్షణ రాహిత్యానికి శిక్ష ఏమిటో తెలుసా? నిన్ను వెంటనే సార్ ఇదిగోండి సార్, ఏదో రోజు దీని అవసరం వస్తుందని ఎప్పుడో రాసుంచాను నా రాజీనామా. ఇప్పుడు నేను మీ దగ్గర పనివాణ్ణి కాను కాబట్టి మీ శ్రేయోభిలాష్గా 2 మాటలు చెప్తాను సార్. Somehow you're developing a sort of cynical approach towards life. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా వేరే ఉద్యోగం దొరక మీ దగ్గర చేరేనే తప్ప ఐ డోంట్ లైక్ దిస్ హెల్ ఆఫ్ అ లైఫ్. నాకు నన్ను ప్రేమించే భార్య కావాలి, నన్ను అభిమానించే బిడ్డలు కావాలి. ఐ వాంట్ అ స్మాల్ క్యూట్ వరల్డ్ ఆఫ్ మై ఓన్. అవి లేనప్పుడు ఎందుకు సార్ ఈ లక్షలు కోట్లు, ఈ నోట్లు మనని కాల్చడానికి గంధపు చెక్కల్ని ఇస్తాయి కానీ మన కోసం కనీసం 2 కన్నీటి బుట్లైనా రాల్చవు సార్. సార్ ఆంజనేయ స్వామికి కనబడటం, సలహాలు ఇవ్వటం అంతా మీ భ్రమ సార్, హెల్యూసినేషన్. తన ఇంట్లో తన కోసం ఎదురు చూసే ఓ ఆడది ఉందన్న తృప్తే మగాడిని ఆరోగ్యంగా బ్రతికిస్తుంది సార్. అది తెలుసుకోండి. గుడ్ బై సార్. సార్ నేను మీ దగ్గర పనివాణ్ణి కాకపోయినా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఐ మెట్ యువర్ సర్వీస్ సార్. వస్తాను. చాలా ఇబ్బందులు పడ్డావు రామయ్య. ఏం చేయాలో నాకేం తోచడం లేదు హనుమయ్య. సంస్కృతంలో ఏదో అనేసి మాయమైపోక తెలుగులో సలహా చెప్పు. ఇదంతా నీ చేతులారా నువ్వు చేసుకున్న తప్పు రామయ్య. నేను చేసుకుని తప్ప కాకపోతే ఏమిటయ్యా, స్త్రీద్వేషి సమాజం ఏమిటయ్యా నీ మొహంలాగా? పృథ్వీలో ఏ మగవాడైనా ఆడదాన్ని తోడు లేకుండా బ్రతకగలడా? స్త్రీ అను, స్త్రీ, ఆడది అను, ఆడది. చూసావా, ఆడది స్త్రీ అనడానికి ఒక పెదవికి మరో పెదవి తోడు అవసరం లేదు. స్త్రీ, ఆడది. నిజమేనయ్యా, పెద్దలు కలుసుకోవడం లేదు. పురుషుడు అను, పురుషుడు, మగవాడు అను. మగవాడు. చూసావా, పురుషుడు మగవాడు అనడానికి ఒక పెదవికి మరో పెదవి తోడు అవసరం. నిజమేనయ్యా. పేరులోనే మగవాడికి ఓ తోడవసరం అనిపించేలా సృష్టించింది మా అమ్మ సరస్వతమ్మ. నాలాంటి స్టేట్ ర్యాంక్ దేవుళ్ళు సరే, క్యాబినెట్ ర్యాంక్ దేవుళ్ళు కూడా సీతారాములు, పార్వతీ పరమేశ్వర్లు, రాధాకృష్ణులు అని తమ పేర్ల ముందు భార్యల పేర్లు తగిలించుకొని స్త్రీజాతిని గౌరవించారు. అలాంటి స్త్రీ మీద నువ్వు ధ్వజమెత్తమేమిటి చెప్పు? అది ముమ్మాటికి నీ తప్పే. కేవలం నీ ప్రియురాలే ఆడదు కదయ్యా, మీ అమ్మ కూడా ఆడదే, అది తెలుసుకో. మరి ఇలాంటి మాటలు ఇంత ముందు చెప్పలేదే? వచ్చినప్పుడల్లా ఏవేవో పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేవాడివి. ఏదో గౌరవంగా పిలిచి ఉచితంగా కాఫీలు కూల్ డ్రింక్లు ఇస్తున్నావు కదా అని నాకు తోచిందేదో చెప్పేవాడిని. వద్దంటే ఇక రానులే, వేరే ఇల్లు చూసుకుంటాను, నీ దోవ నువ్వు చూసుకో, వస్తా. అనిపిస్తోంది. దీంతో నా మీద కోపం ఇంకా పెరిగి ఆయన అసలు నా మొహం చూడని రోజు వస్తుందేమో. ఇప్పటికైనా ఆయన కాళ్ళ మీద పడి జరిగిందంతా పోసుకొచ్చినట్టు చెప్పేస్తాను. అలా చెబితే నువ్వు ఇంకో కొత్త నాటకానికి ప్రార్థన పాడుతున్నావు అనుకుంటాడమ్మా మావాడు. చూడు, మనసులో అనుమాన బీజం పడ్డ మనిషిని కులాసాగా ఉన్నారా అని అడిగినా ఎప్పుడు చస్తావు అన్నట్లే అనుకుంటాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వేం చేయక్కర్లేదు, అంతా నాకు వదిలే. ఈ వాసు బుర్రా ఐడియాల భూషణం. నీ విషయంలో జరిగిన నిజాన్ని చెప్పవలసిన మనిషి చెప్పవలసిన విధంగా చెప్పవలసిన చోట చెప్పే ఏర్పాట్లు నేను ఆల్రెడీ చేసేసా. నిజమా కైలాసం? అవును బాబు, ఇక్కడుంటే నువ్వు వసుంధర వైపు అట్రాక్ట్ అవుతున్నావని నేను బాంబే పంపించి అక్కడ హాస్టల్లో ఉంచి చదివించి ఏర్పాటు చేస్తున్నారు మీ అన్నయ్య గారు. నిన్న నా చేత్తో నేనే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపించాను. నేను వసు స్నేహం చేస్తే అన్నయ్యకి ఎందుకంత కోపం? ఆయన పద్ధతే అదో రకం, నీకు తెలుసు కదా. అయినా నాకు తెలియక అడుగుతాను, మీరు స్నేహం చేసి ఏం సాధిస్తారు? నేను పెళ్లి చేసుకుంటా అండి. అది కుదరని పనమ్మా. మీ అక్క ఏమో నీకు వేరే సంబంధాలు చూస్తోంది. నిజంగానా? వసు అక్క ఏమో తనని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తోంది. మీ అన్నయ్య ఏమో నేను ఈ ఊరు నుంచి పంపించాలని చూస్తున్నారు. ఈ పరిస్థితిలో మీ పెళ్ళి ఎలా అవుతుంది అనుకుంటున్నారు? అసలు ప్రేమ అంటే పెద్దవాళ్ళకి ఎందుకు కట్టేది కైలాసం? ఇలా జరుగుతుంది అనుకోలేదు.
నిజంగా మీ ఇద్దరికి పెళ్లి చేసుకోవాలనుంటే దాన్ని నేను ఉపాయం చెప్తాను కదా. చెప్పు కైలాసం. వెంటనే ఈ ఊరు వదిలి పారిపోండి. ఇంకేదైనా ఊరు చేరుకుని హాయిగా ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి రండి. అమ్మో, అలా చేస్తే అన్నయ్య బాధపడతాడు కైలాసం. ఇదిగో అవ్వా బువ్వా రెండూ కావాలంటే కుదరదయ్యా. నీకు అమ్మాయి ముఖ్యమో అన్నయ్య ముఖ్యమో తెలుసుకో ముందు. నువ్వు చెప్పినట్టు చేస్తాం కైలాసం. ఎక్కడికి పారిపోమంటావు? ఏమండి మీ టికెట్లు ఎక్కడికి? రాజమండ్రికి 2 టికెట్లు ఇవ్వండి. నాగేశ్వరరావు, మా తమ్ముడు కృష్ణుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా? వాడు ఏమైపోయాడో తెలియట్లేదండి. వాడిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా నేను... ఓకే, తర్వాత మాట్లాడతాను. హలో, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ఏమిటి? మీ తమ్ముడు కృష్ణ తప్పిపోయాట కదా? అవునండి, మీకు కనిపించాడా? అతనితో పాటు ఇంకో అమ్మాయి ఇక్కడ రాజమండ్రిలో దానవాయిపేట ఉంది చూశారు. అందులో పార్కు వీధిలో 10వ నెంబర్ ఇంట్లో ఉన్నారండి. అలాగా, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు రామారావు అండి, మాది వైజాగ్. మా తమ్ముడు కృష్ణమూర్తి మీ ఇంట్లో ఉన్నాడని నాకెవరో ఫోన్ చేశారు. రండి కూర్చోండి. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో చెప్తే... వాళ్ళిద్దరు కులాసాగానే ఉన్నారు. బాగా అలసిపోయి ఉన్నారేమో, ఆదమర్చి నిద్రపోతున్నారు. జాగ్రత్త కోసం మా వారు వాళ్ళిద్దరిని వేరు గదుల్లో ఉంచి గదులకు తాళాలు కూడా వేశారు. ఏమండి, వైజాగ్ నుంచి రామారావు గారు వచ్చారు. హలో, నమస్కారం రామారావు. మీరు... నేను మునుపట్ల అలెగ్జాండర్నో చెంగిస్ ఖాన్నో కాదు, మామూలు సుబ్బారావునే. గుర్రం అనుకుని గాడిద ఎక్కాను, ఈడ్చి తన్నింది, లివర్ చెడిపోయింది. దాంతో పాత అలవాట్లకు గుడ్ బై చెప్పేశాను. కూర్చోండి ప్లీజ్, కమాన్. రా లక్ష్మి, నువ్వు కూడా కూర్చో. సార్, ఒక్క మాట. మీరు ఆగిపోయారే, అడగండి. మీరు లావణ్యని పెళ్లి చేసుకోలేదే అని అడగబోయి మా ఆవిడ ఉంది కదా అని ఆపేశారు, అంతేనా? మా లావణ్య విషయంలో మీరు తన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు రామారావు గారు. అఫ్కోర్స్ మీ పొజిషన్లో ఉంటే నేను మీలాగే తయారయ్యేవాడినేమో. నిజంగా జరిగిందేమిటో తెలుసా అండి? మా పెద్దలు నాకు లావణ్యకి పెళ్లి ఖాయం చేసి ముహూర్తం పెట్టేశారు. నన్ను పెళ్లి చేసుకోవటం లావణ్యకి ఇష్టం లేదు. లావణ్య మనస్ఫూర్తిగా మీరంటే ఇష్టపడింది. పెళ్లి రోజు తన్నొచ్చి తీసుకెళ్లిపోమని మీకు ఉత్తరం రాసింది కదా, ఆ టైంకి మీకోసం ఎదురు చూస్తూ ఒట్టు నిలబడింది. ఆ సంగతి నాకు తెలిసింది. మా ఊరు వస్తే మిమ్మల్ని చంపి పాత్రేయాలని కర్రలు బరిసెలు తీసుకుని కొంతమంది మనుషుల్ని వెంటేసుకుని బయలుదేరాను. ఆ విషయం ఎవరో లావణ్యకి చెప్పారు. సరిగ్గా అదే సమయానికి మీరు నీళ్లలో ఈదుకుంటూ వస్తున్నారు. మీరు ఒట్టుకొస్తే మేము మిమ్మల్ని కొట్టి చంపేస్తామన్న భయంతో ఇంకా వేరే మార్గమేం తోచక తనంటే మీకు మనసు విరికి వెళ్ళిపోయేలా చేసింది లావణ్య. మరి మీకు లావణ్యకు జరగాల్సిన పెళ్లి? నిజం చెప్పకే, నేను అలెగ్జాండర్ గా ఉన్న రోజుల్లో గుర్రం ఎక్కి చాలా చిలిపి పనులు చేశాను. వాటిలో ఓ టీఎస్పీ గారు అమ్మాయికి పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం. సరే, మీరు మా ఊరు రావడం వెళ్ళిపోవడం జరిగిన తర్వాత ఆ టీఎస్పీ గారు ఓ తుపాకీని 20 మంది పోలీసుల్ని వెంటేసుకుని వచ్చి తన కూతుర్ని ప్రేమించి మోసం చేసినందుకు నన్ను చంపేస్తానని బెదిరించాడు. దాంతో పెళ్లి పందిట్లో గొడవ చెలరేగింది. తప్పనిసరే దొరగారి కూతురు మెళ్ళలో తాళి కట్టేశాను. ఇదిగో వారే వీరు. రాజీ, నువ్వు వెళ్ళి అన్నయ్యతో ఆడుకోమ్మా. ఆడా మగ ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోవాలండి. మంచి చెడు ఏ జాతికి సంబంధించినవి కావు. ఆడ మగ ఇద్దరిలోనూ రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు. మీకు అన్యాయం జరిగిందని అపార్థం చేసుకుని మొత్తం స్త్రీజాతి మీదే కత్తి కట్టడం కేవలం అవివేకం. నేను లావణ్యని పూర్తిగా అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను సుబ్బారావు గారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పిల్లల్ని తీసుకుని మా ఊరు వెళ్ళిపోతాను. రండి. కృష్ణ ఏడితను? కృష్ణ నీ రూమ్ లోనే ఉంచానే. ఏమండి, వసు రూమ్ లో లేదండి. ప్రేమ పక్షులు ఎగిరిపోయినట్టునే రామారావు గారు. వాసు గారు, వాళ్ళిద్దరితో తుర్రుమన్నారు. పారిపోయారా? మై గాడ్. నాకు వద్దు.
అయ్యా తమ తమ్ముడు గారు ఎదురింటి అమ్మాయి గారు దొరికిపోయారయ్యా. దొరికారా? చాలా థ్యాంక్స్ అప్పలస్వామి, నీ మేలు మర్చిపోలేదు. నేను పట్టసేవ తీర్థానికని రాజమండ్రి వెళ్ళానండి అయ్యా. ఆల్రెడీ పోలారం వైపు లగెత్తుంటే లటక్కన పట్టేశాను. లోపల ఉన్నారా? అదేనండి అయ్యా తమాసా. అయ్యా నా సర్వీసులో 16 మర్డర్లు చేసిన పచ్చి కేడీలు కూడా నా పట్టి ఇడిపించుకోలేకపోయారండి అయ్యా. కానీ ఈ పిల్లగాళ్ళు ఇట్టే తురుమన్నారు, అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అన్నయ్య, ఇంట్లోంచి పారిపోయి వచ్చేసినందుకు నన్ను క్షమించన్నయ్య. వస్తువుని మర్చిపోవడమే కాదు, తనని క్షణం వదిలి ఉండడం కూడా నాకు అసాధ్యం అయిపోయింది. ఆడవాళ్ళంటే గిట్టని నీ తమ్ముడికి, మగవాళ్ళంటే పడని లావణ్య గారి చెల్లెలికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగదని మా బాధ. అందుకే ఈ జన్మలో దూరమై బతకడం కంటే చచ్చిపోయి వచ్చే జన్మలోనైనా ఒకటి కావాలనుకుంటున్నావన్నయ్య. ఈ ఉత్తరం నువ్వు చదివే లోపే మా శవాలు ఎక్కడో తేల్తాయి. దయచేసి మా శవాల కోసం నువ్వు వెతికించొద్దన్నయ్యా. నా శవాన్ని చూసి నువ్వు తట్టుకోలేవన్న భయంతో చచ్చిపోవడం కోసం చాలా దూరం పారిపోయావు. అన్నవైనా నన్ను తండ్రిలా పెంచిన నీకు ఇవే నా చివరి నమస్కారాలు. ఈ పెదవుల మీద పర్మనెంట్ గా నిలిచిపోయే రోజు వచ్చిందమ్మా. ఈ ఒక్క రాత్రి నీకు చీకటి, తెల్లారేసరికి నీ జీవితంలోకి కళ్ళు మిరుమిట్లు కొలిపే వెలుగొస్తుంది. ఆ పూచి నాది. జరిగింది ఇది అని నేను చెప్పేసరికి రామారావుకి తిమ్మ తిరిగినట్టయింది లావణ్య. కళ్ళ మీద నీళ్లు పెట్టేస్తున్నాడు అనుకో. ఫోన్లేమ్మా, మా ఇంట్లో చేరాక మీ ఇద్దరి మధ్య సఖ్యత కుదిరిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందమ్మా, ఈ స్వీట్ కూడా తిను. వద్దండి అన్నయ్య గారు, మా వసు కృష్ణ పెళ్లి చేసుకుంటే తిరిగి రావద్దని వాళ్ళకి స్ట్రాంగ్ గా చెప్పించారు కదా. వాళ్ళు ఆ పని చూసుకుని రేపో ఎల్లుండో తిరిగి వస్తారు. నువ్వేం భయపడకు. నీకు ఆ స్వీట్ వద్దా? ఇది కూడా వద్దు కదా? చాలా థ్యాంక్స్. అయితే తొందరలో ఇలా దంపతి భోజనాల్లో 4 జంటలు ఉంటాయన్నమాట. మన 2 జంటలు, కృష్ణ వసు, లావణ్య రామారావు గారుల జంటలు. 4 కాదు లక్ష్మి గారు, 5. త్వరలోనే మా జ్యోతిని కైలాసానికి ఇచ్చి పెళ్లి జరిపించేస్తున్నాను. చాలే ఊరుకోండి. మన జ్యోతికి ఆ ఉద్యోగం సద్యోగం లేని బికారావుని చేసుకునే కర్మ ఏమిటి? థ్యాంక్ యూ వెరీ మచ్. మూగ పిల్ల, మనసు తెలిసి మసులుకో. ఇలాంటి జాగ్రత్తలన్నీ నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో. ముహూర్తం మాత్రం త్వరలో పెట్టించు. కాకపోతే నీ పెళ్లికి నేను రావటం కుదరదు. మా ఆవిడ్ని మీ పెళ్లికి రాకుండా చూసుకోవడానికి నేను అక్కడ కాపలాగాయాలి కదా. నేను ఎక్కడున్నా నా ఆశీస్సులు మేమంటే ఎప్పుడు ఉంటాయి. ఏం కావాలండి? నిద్రమతలు కావాలండి. ఎన్ని కావాలండి? ఓ 100 అండి. 100? అవునండి. మరి ఇద్దరం చచ్చిపోవాలంటే ఆ మాత్రమైనా కావాలి కదండి. అలాగేనమ్మా, ఇస్తా ఉండండి. ఒక్క నిమిషం. అమ్మో, పోలీసుకి ఫోన్ చేస్తున్నాడు. ఇది ఊరు చివరి. మనం ఈ బావిలోకి దూకేస్తే వారం రోజుల దాకా మన గురించి ఎవ్వరికీ తెలియదు. అయితే దూకేద్దామా? ఓకే, కమాన్. రెడీయా? 1 2. ఆగు, ఫ్రీ అనుకో. ఏ? ఇందులో కప్పులున్నాయి. తెల్లవారితే పంచమి, శుక్రవారం, స్వాతి. ఇది సరిగ్గా ఊరిని ఆనుకున్న పొలం. ఇంకో 6 మైల్లో వైజాగ్ ఉంది తెలుసా? ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు? ఏంట్రా మొక్కలే మంది చూడడం, మరి కాస్త ఎక్కువ చదవరా. ఇంకా చూడ మొక్కలమే మందే లేదు. ఇంకా ఇందా ఈ డబ్బాల మందు మరి కాస్త కలిపి జల్లు. అరే ఏడకి డబ్బా అప్పటితోటి. ఇది పొలాల్లో చల్లే విషయం, దీన్ని తాగేద్దాం. అమ్మో, చేదుగా ఉంటుందేమో. కాదు, తీయగా తేనె పానకల్లా ఉంటుంది. కొట్టనంటే అన్నయ్యకి ఇష్టం లేని పని చేస్తున్నాం. కనీసం అన్నయ్యకి ఇష్టమైన 9వ గంట మోగే వరకైనా ఆగి తర్వాత తాగేద్దాం. ఏమండి, ఇల్లంతా వెతికాను. జ్యోతి, మన జ్యోతి కనిపించడం లేదండి. వాళ్ళ స్నేహితురాలు పెళ్లికి వెళ్తానంటే ఇందాకే జ్యోతికి ఇంకో అమ్మాయిని తోడిచ్చి పెళ్లికి పంపాను. పెళ్లికి పంపారా? ఈ పాటికి అక్కడ పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. కాసేపట్లో ఇద్దరు కలిసి వచ్చేస్తారు.
కూర్చోండి బాబు, నమస్కారం చేసుకోండి. ఓం. వద్దే, వద్దు వద్దు వద్దు. ఏమిటి ఆ? మాట్లాడుతుంటే మధ్యలోనే పారిపోయి వచ్చేసావు? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఎన్నాళ్ళు నువ్వెంత తోసం చెప్పినా పడున్నానే, ఇక లాభం లేదు. ఇట్లా ఏం తోచనప్పుడల్లా నేను రౌడీల్ని కొట్టినట్టు నువ్వు నన్ను తిడతా ఉంటే తింటా పడుండలేను, రెచ్చిపోతా. ఇంకో గంటకు మా గురువు గారికి ఇష్టమైన 9వ గంట సింహాచలం గాడు కొట్టగానే నిన్ను పచ్చడి చేస్తా. ఏమియా సింహశైలమయ్యా, నువ్విట్ట పైసా సంపాదన లేకుండా కొంపలు పడి తయారుగా మేతుంటే ఈ కాపురం నేను చేయలేనియా. నిన్నొగ్గసి ఏరువుడితో నెగిసిపోతా. నీ సావు నీ సావియా. లింగం వస్తున్నాను రే. వస్తారులేమ్మా, ఇహనో ఇప్పుడే రామారావు గారు వచ్చి తలుపు కొడతారు, చూస్తుండు. ఆ ఎదురింటి రామారావు గారు తమకి ఉత్తరాన్ని 9:30 కల్లా ఇచ్చిమన్నారమ్మా. 9 దాటాకి వచ్చినానంటే ఆ ఆసనం లేచి అయినా నన్ను పట్టుకుని చంపేస్తాడని ముందే వెళ్ళిపో వచ్చేసినానమ్మా. తీసుకోండి అమ్మా, బేగి పారిపోవాలా? ఇదిగో పోర్టు మేడం ఉన్నా, ఏడే ఉన్నా. అయ్యి బాబాయ్, తమరు ఇక్కడే ఉన్నారా? పైకి రా. నాన్న రాను బాబోయ్, తమ జోలికి రాను, అసలు ఇంక పేటకే రాను. నాన్న రాను బాబోయ్, నేను వెళ్ళిపోతాను బాబోయ్. బాబోయ్ అన్నయ్య గారు, అన్నయ్య గారు, ఏంటమ్మా? అయినా ఈ ఉత్తరం. సౌభాగ్యవతి లావణ్యకి నాదో విచిత్రమైన జీవితం. నా వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు. నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది. నా వల్ల మరెవరికో కాదు, నాకే సుఖం లేదు. అందుకే సింహాచలం 9వ గంట కొట్టగానే నేను ఈ లోకాన్ని విడిచి, అయ్యో 9 అవుతుంది, పడండి. ఏమిటరా ఏమైంది? సావయ్యా, సావు. 1 త్వరగా నీ శివ త్వరగా వస్తానని. సింహాచలం కొట్టే 9వ గంట అంటే తనకు సెంటిమెంట్ రాశాడు కదా రావుడు. అసలు సింహాచలం గంటలు కొట్టుకుని ఆపితే 2 సావయ్యా. కాసేపు నువ్వు గంటలు కొట్టి ఆపాలి. ఇవాళ నా పిల్ల నాకు చాలా అవమానం చేసింది అయ్యా. దాన్ని సావు బాధ వేయాలయ్యా. నన్ను ఒకేలయ్యా, ఒకేలయ్యా. 4 5 సింహాచలం! అరే! దిగిరా, సింహాచలం, ఆగు! కొట్టొద్దు! అయ్యో! పల్లకుండండి అయ్యా, పల్లకుండండి అయ్యా. పట్టుకో! పట్టుకో! సావయ్యా, సావు. అని నైనా ముహూర్తం టైం అవుతుంది. 1 నిమిషం అండి. పట్టుకో! కాలు పట్టుకో! లేపై! లేపై! సావయ్యా, సావు. 8 ఒగ్గేయండియా, నన్ను ఒగ్గేయండియా. తలుపు తీయండి, తొందరపడకండి, ఏ అగత్యం చేసుకోకండి. రామారావు గారు, 9 సింహాచలం 9వ గంట కొట్టడేమిటి? సింహాచలం 9 గంట మాగదే. అవి చదువుతున్నారు. ఏం చేయనైనా, నాకు వచ్చిన పెళ్లి మంత్రాలు చదివేశాను, పునఃసంధాన మంత్రాలు చదివేశాను, బారసాల మంత్రాలు చదివేశాను, చివరికి ఆర్థిక మంత్రాలు కూడా చదివేశాను. ఇక నాకు వచ్చినవి అక్కాలు ఎక్కాలు మాత్రమే. నువ్వేమో తాళి కట్టినట్టున్నావా? అది కాదండి, ఇంకా 9 అవ్వలేదు. అయినా నా గడియారంలో 9 అయ్యి 10 నిమిషాలు అయింది. మీ టైం నా లెక్క కాదండి. సింహాచలం 9 గంటలు కొడితేనే 9 అయినట్టు లెక్క. సరే కానీ అలా కానీ 2 1 2 2 4 2 3 6 2 4 8. ఏం లేదు, బూజు బూజు. బూజు ఆ విషయం తెలిసే వచ్చా. మీరు అవ్వండి, అవ్వండి. ఏమియ్యా ఆసనం వెయ్యి. ఏం ఆసనం అయ్యా? శీర్షాసనం వెయ్యి. ఏం శీర్షాసనం అయ్యా? తిత్తి తీస్తా. చుట్టియ్యా చేస్తానయ్యా. అమ్మా అమ్మో, ఇదేం శీర్షాసనం అయ్యా? నన్ను నొగ్గేయండి, నన్ను సంపండి అయ్యా. అమ్మా, అయ్యో, అమ్మా, అబ్బా. ఏమియా శీర్షాసనమయ్యా? ఏమియా ఇది? సన్నాసి. ఇదిగో మంత్రాలు చదవడం లేదా నన్ను సన్నాసి చండాలడం అంటే ఊరుకోనపాయ్. మిమ్మల్ని కాదండి, వాడి పేరది.
ఏంటి సన్నాసి ఎటు వచ్చావు? అయ్యగారు ఉరిపోసుకోబోతున్నారు బాబు, ఎవరు తలుపు కొట్టినా తీయడం లేదు. అమ్మయ్యా. ఒరే రాముడు, ఆ పురుష ద్వేషి సమాజాలు, పిల్లలు పారిపోవటాలు అవన్నీ నీలో మార్పు తేవాలని మేము ఆడించిన నాటకాలు రా. దండాలండి అయ్యా, మీ తమ్ముడు గారు మా పొలంలో ఇసుని తినబోతా ఉంటే పట్టుకొని తీసుకొచ్చానండి. కృష్ణ, అన్నయ్య, ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం తలపెట్టుకున్నా. నీకు వసుకి నేను పెళ్లి జరిపిస్తాను రా. అయ్యా అయ్యా అమ్మయ్యా, కులాసాగా ఉన్నారు కదా. మీ గురించి మా పక్కింటాళ్ళు ఏదో అనుకుంటుంటే ఇది మేము కంగారు పడి పరిగెత్తుకొచ్చాం. ఫోన్లండి, దేవుడున్నాడు. కృష్ణ, సార్ జ్యోతి ఆగాగాగం, శాంతించు సుభద్ర, శాంతించు. వీళ్ళ పెళ్లికి నేనే పర్మిషన్ ఇచ్చాను. పెళ్లి జరగలేదు సార్. బాస్ ఆత్మహత్య చేసుకోబోతున్నారని సన్నాసి చెప్తే పెళ్లి సగంలో ఆపి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాం. ఈ పెళ్లి జరగ సో, ఇంకెవరు ఇక్కడ మాట్లాడటానికి వీలేదు. త్వరలో వీళ్ళ పెళ్లి మాత్రమే కాదు, 3 పెళ్లిళ్ళు జరుగుతాయి. రాముడు, లావణ్య, కృష్ణుడు, వసు, కైలాసం జ్యోతి దంపతులు అవుతారు. కవే అయ్యా, వాళ్ళు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా. చెబుతా ఇంకో. వద్దు మహాప్రభు, వద్దు. ఇదిగో, నువ్వు నా కథ ఇంటే నీ 6 నెలల అద్దె బాకీ వదిలేస్తా. ఇది కథ చెప్పడం కాదుగా, విండమేగా. వెళ్ళండి, వెళ్ళమంటుంటే. తెర తీయంగానే ఓ ఇల్లు, ఆ ఇంట్లో 3 అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. వాళ్ళు శుభలేఖలు రాస్తున్నారు. వాళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే చింత ఎంకయ్య, ఎంకా తాతమ్మ, తాత ఓబులేసు, ఓబుల గంటయ్య, కంట పెంటయ్య, పెంట గురవయ్య.